This conference will now be recorded. సో నేను ఆటోకేడ్లోకి వస్తున్నాను. ఇలా ఒక డ్రాయింగ్ షీట్ ఓపెన్ చేసుకున్నాము. డ్రాయింగ్ షీట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ యూనిట్స్ అప్లై చేయాలి. యూనిట్స్ అని టైప్ చేశాను, ఎంటర్ చేశాను. సో డ్రాయింగ్ యూనిట్స్ అని ట్యాబ్ ఓపెన్ అయింది. ఆల్రెడీ డెసిమల్స్ ఉన్నాయి, డెసిమల్ డిగ్రీస్. అలాగే నా స్కేల్ వచ్చేసి ఇంచెస్ ఉందమ్మా. నేను ఎంఎంలోకి చేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓకే క్లిక్ చేశాను. సో యూనిట్స్ అప్లై చేశాను. నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్, LIM లిమిట్స్. సో లిమిట్స్ వచ్చేసి డిఫాల్ట్ గా మనకి లోయర్ లెఫ్ట్ కార్నర్ 0 ఉంటుంది. 0 ఇచ్చాను, ఎంటర్ చేసాను. నెక్స్ట్ అలాగే అప్పర్ రైట్ కార్నర్. అప్పర్ రైట్ కార్నర్ నేను ఇప్పుడు ఎంత ఇస్తాను అంటే అప్పర్ రైట్ కార్నర్ 150 ఇచ్చాను, ఎంటర్ చేశాను. నెక్స్ట్ జెడ్ ఎంటర్, ఆల్ ఎంటర్. జూమ్ చేశాను. సో మనకి ఎందుకు జూమ్ చేశానంటే జూమ్ ఆల్ చేశానంటే నేను ఇచ్చిన లిమిట్స్ నాకు స్క్రీన్కి ఉన్నాయి కదా, స్క్రీన్కి ఫిట్ అవ్వడానికి. సో మీరు చూసుకుంటే ఇప్పుడు XY లైన్స్ కనిపిస్తుంది కదా. సో లైన్స్ ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి మీకు మామూలుగా కనిపిస్తుంది. కొంచెం ఏమైనా జూమ్ అవుట్ చేసాను. నేను మళ్ళీ జెడ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, జెడ్ ఎంటర్, ఆల్ ఎంటర్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో కిందకి ఒక లైన్ మనకి ఏదైతే హారిజాంటల్ గా కనిపిస్తుందో ఇక్కడ కిందకు ఒక లైన్ మనకు కనిపిస్తున్నట్టుంది, ఒక లైన్. అలాగే వర్టికల్ గా గ్రీన్ లైన్ కనిపిస్తుంది. వర్టికల్ గా గ్రీన్ లైన్ చూసుకుంటే వర్టికల్ లైన్ ఎడ్జ్ నుంచి ఒక రెడ్ లైన్ మనకు పాస్ అవుతుంది హారిజాంటల్ గా. ఇదేంటండి, ఇది లిమిట్స్ గా సెట్ అయ్యింటాం. మనం కొంచెం వీటిని జూమ్ అవుట్ చేసుకుంటాం, ఎందుకంటే యూసీఎస్ ఐకాన్ కొంచెం లెఫ్ట్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇక్కడికి ఎడ్జ్ ఉండడం వల్ల యూసీఎస్ ఐకాన్ కొంచెం లెఫ్ట్ లో కనిపిస్తుంది. మనం జూమ్ అవుట్ చేస్తే ఏమవుతుందంటే, కొంచెం జూమ్ అవుట్ చేయగా మనకి ఏమవుతుందంటే యూసీఎస్ ఐకాన్ ఆరిజిన్ దగ్గరికి వచ్చేసి ప్లేస్ అవుతుంది. ఓకే, సో లిమిట్స్ అప్లై చేస్తానా లేదని ఒకసారి మనకు లిమిట్స్ అప్లై చేయాలని చెక్ చేసుకోవడానికి గ్రిడ్ ఎంటర్ చేసుకోండి. గ్రిడ్ లో లిమిట్స్ ఆప్షన్, బియాండ్ లిమిట్స్ అని చెప్పేసి నో వచ్చేసి చూడండి, మనకి ఇచ్చిన లిమిట్స్ మనకి అప్లై అయ్యాయి. ఓకేనా, మళ్ళీ గ్రిడ్ ఆన్ చేస్తున్నాను. గ్రిడ్ ఎంటర్, లిమిట్స్, ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మనం డయాగ్రామ్ చూసుకుందాం. స్టార్ట్ పాయింట్ అమ్మా. సో మనం డయాగ్రామ్ స్టార్ట్ చేసుకోవడానికి ఏదైతే స్టార్ట్ పాయింట్ బెటర్ ఉంటుంది, స్టార్ట్ పాయింట్. సో మనం ఈ డయాగ్రామ్ లో ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు మనం. సో ఎక్కడి నుంచైనా మనం స్టార్ట్ చేయొచ్చు, అది మన రిక్వైర్మెంట్. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అనేది మన రిక్వైర్మెంట్. అది అంటే సపోజ్ ఇప్పుడు రెడ్ పెన్ రాయేస్తాను. సో ఇక్కడ నుంచి ట్రై చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి ట్రై చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఏ పాయింట్ అయినా సరే మనం ఈ డయాగ్రామ్ లో ఏ పాయింట్ నుంచి అయినా డ్రా చేయొచ్చు, అది మన రిక్వైర్మెంట్. సో నేను వచ్చేసి ఎక్కడి నుంచి డ్రా చేస్తాను అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి డ్రా చేస్తున్నాను. ఈ పాయింట్ బ్లాక్ పెన్ తో మార్క్ చేశాను కదా, ఆ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఆ పాయింట్ దగ్గర నుంచి ఎంత ఉందమ్మా డిస్టెన్స్ హారిజంటల్ డైరెక్షన్ లో 52.43 ఉంది. సో 52.43. అలాగే ఇక్కడ హైట్ వచ్చేసి 7 ఉందమ్మా, 7. అలాగే ఈ లెంత్ వచ్చేసి కొంచెం బ్యాక్ సైడ్ రావడానికి లెంత్ వచ్చేసి 10 ఉంది. ఫస్ట్ నాకు ఈ 3 లెంత్లు నేను డ్రా చేసుకుంటాను. 52.43, అలాగే హైట్ 7, అలాగే నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కి మళ్ళీ మూవ్ అవుతున్నాను. ఓకే, ఫస్ట్ నేను డ్రా చేసుకొని మనం ఏం చేయాలమ్మా, లైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకో. లైన్ కమాండ్ ఎల్ ఇచ్చాను, ఎంటర్ చేశాను. లైన్ కమాండ్ అంటే స్పెసిఫై ఫస్ట్ పాయింట్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఆరిజిన్ దగ్గరైనా స్పెసిఫై చేయొచ్చు, లేదంటే మనకు అవసరం అన్నట్టు మన రిక్వైర్మెంట్ లేదన్నా ఒక పొజిషన్ అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ పాయింట్ ఒక పాయింట్ ఇచ్చాను చూడండి, ఒక పాయింట్ ఇచ్చాను 360 degrees లో నాకు రొటేట్ అవుతూ ఉంది లైన్ అంతా కూడా. ఇలా 360 degrees లో రొటేట్ అవ్వకూడదు మనకు అనుకుంటే ఆర్తో మోడ్ ఆన్ చేస్తాను. ఆర్తో మోడ్ F8 ఫంక్షన్ F8 లేదా Ctrl+L. సో వీటిలో మనం రెండిట్లో ఏది యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఆర్తో మోడ్ ఆన్ అవుతుంది, అలాగే ఆఫ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను Ctrl+L క్లిక్ చేశాను. క్లిక్ చేయడం ఏమైంది, నాకు ఆర్తో మోడ్ ఆన్ అయిపోయింది. ఆర్తో మోడ్ ఆన్ అయింది. సో ఇప్పుడు నాకు చూడండి 0, 90, 180, 270. సో ఈ 4 డైరెక్షన్స్ లో మాత్రమే నాకు మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను రైట్ సైడ్ వెళ్ళాలి, ఈస్ట్ డైరెక్షన్ లో వెళ్ళాలి. ఇంటర్ డిస్టెన్స్ 52.43 ఎంటర్ చేశాను. చూడండి, సో ఒక లైన్ ఫామ్ అయింది. మనకి లైన్ ఫామ్ అయింది. అలాగే మళ్ళీ మనం ఇప్పుడు ఏ డైరెక్షన్ వెళ్ళాలమ్మా, టాప్ సైడ్ వెళ్ళాలి. టాప్ సైడ్ వెళ్ళాలి కాబట్టి నేను క్రాస్ హెయిర్ టాప్ డైరెక్షన్ లో, అంటే టాప్ సైడ్ వెళ్ళే డైరెక్షన్ లో ప్లేస్ చేశాను. ఎంత డిస్టెన్స్ లో వెళ్ళాము మనం, 7 డిస్టెన్స్. 7 ఇచ్చాను, ఎంటర్ చేశాను. అలాగే నేను మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ ఎంత డిస్టెన్స్ లో వెళ్ళాలమ్మా, సో లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి నేను క్రాస్ హెయిర్ లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేశాను. అలాగే ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి, 10 డిస్టెన్స్ వెళ్ళాలి. 10 mm 10 ఇచ్చాను, ఎంటర్ చేశాను. సో ఇప్పటి వరకు ఇందాక మనం చూసుకున్న డైమెన్షన్స్. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ దగ్గరికి వద్దాం. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకుంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ కి 25 mm
25 mm డిస్టెన్స్. అలాగే నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి టాప్ సైడ్ డైరెక్షన్‌కి 50 ఉందమ్మా. 25, 50. అలాగే ఈ లైన్ యొక్క లెంత్. ఈ 2 లైన్స్ రాసాను. ఈ 2 లైన్స్ మధ్య డిస్టెన్స్ వచ్చేసి 10 అని ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ ఈ 3 లైన్స్ రాసుకుందాం. 25 mm రైట్, అలాగే టాప్ సైడ్ 50, అలాగే మళ్ళీ లెఫ్ట్ సైడ్ 10. లెఫ్ట్ సైడ్ 10. ఓకే, ఆటోకి వస్తాను మళ్ళీ. సో టాప్ సైడ్కి ఎంత వెళ్ళాలమ్మా? మళ్ళీ టాప్ సైడ్కి ఇక్కడ చూసుకుంటే మధ్యలో ఈ కొంచెం డిస్టెన్స్ ఉంది. ఇది ఎంత ఉందంటే 5 డిస్టెన్స్ ఉంది. 5 ఉంది ఇది. ఫస్ట్ టాప్ సైడ్ ఒక లైన్ రాసుకుందాం. టాప్ సైడ్ నాకు టాప్ సైడ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి కాబట్టి క్రాస్ సైడ్ నేను టాప్ సైడ్ ప్లేస్ చేశాను. టాప్ సైడ్ ప్లేస్ చేసి 5 డిస్టెన్స్ ఇస్తున్నాను. సో డిస్టెన్స్ నేను 5 డిస్టెన్స్లో మూవ్ అవ్వాలి. 5 mm 5 ఇచ్చాను, ఎంటర్ వేసాను. నెక్స్ట్ అలాగే నేను రైట్ సైడ్ వెళ్ళాలి. సో ఇప్పుడు నేను రైట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి క్రాస్ సైడ్ నేను రైట్ సైడ్ ప్లేస్ చేశాను. లేదు అలా కాకుండా నేను లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసి నేను రైట్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు 25 డిస్టెన్స్ ఇస్తున్నాను. 25 డిస్టెన్స్ ఇచ్చి ఎంటర్ వేసాను. చూడండి లైన్ రైట్ సైడ్ డ్రా అయిందమ్మా. లెఫ్ట్ సైడ్ మనకు డ్రా అయిపోయింది. మనకి లెఫ్ట్ సైడ్ కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ సైడ్ క్రాస్ సైడ్ ప్లేస్ చేయాలి. అలాగే రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటే రైట్ సైడ్ ప్లేస్ చేయాలి. లేదు మనం డైరెక్షన్ మార్చేసి మనం డిస్టెన్స్ ఇస్తే ఏమవుతుందంటే సేమ్ మనం ఏదైతే డైరెక్షన్ లో క్రాస్ సైడ్ ప్లేస్ చేస్తామో అదే డైరెక్షన్ లో మనకి క్రాస్ సైడ్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, మన స్కెచ్ అనేది డ్రా అవుతున్నాం. సో మనం ఇప్పుడు రాంగ్ మార్క్ అంటే రాంగ్ గా ఒక పాయింట్ ప్లేస్ చేసాం కాబట్టి మనకి రెండు ఆప్షన్ యూజ్ చేసుకుని యూజ్ చేసి ఒక స్టెప్ బ్యాక్ వెళ్తున్నాం. నెక్స్ట్ అలాగే ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ క్రాస్ సైడ్ ప్లేస్ చేశాను. 25 mm డిస్టెన్స్ లో వెళ్ళాలి. 25 ఎంటర్. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనం టాప్ సైడ్కి వెళ్ళాలి. టాప్ సైడ్కి వెళ్ళాలి కాబట్టి నేను క్రాస్ సైడ్ టాప్ సైడ్ ప్లేస్ చేసుకున్నాను. డిస్టెన్స్ ఎంత వెళ్ళాలి? 50 mm. 50 ఇచ్చాను, ఎంటర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి నేను క్రాస్ సైడ్ లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తున్నాను. ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి? 10 mm. ఎన్ని ఇచ్చాను, ఎంటర్. సో ఓకే, ఇప్పటి వరకు కూడా నాకు 10 mm తో లైన్ రాయాలి. సో నాకు కొంచెం స్కెచ్ అనేది ట్రై అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చేసి చూడండి. సో ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఎంత డిస్టెన్స్ తో డ్రా చేయాలమ్మా? డిస్టెన్స్ మనకి 60 ఇచ్చారు. డిస్టెన్స్ వచ్చేసి లైన్ యొక్క లెంత్ వచ్చేసి 60 ఇచ్చారు. బట్ మనకి యాంగిల్ ఎంత ఇచ్చారు చెప్పండి, ప్లీజ్ రెస్పాండ్ చాట్ బాక్స్. యాంగిల్ ఎంత ఇచ్చారమ్మా? సో మనకి ఎంత యాంగిల్ తో ఈ లైన్ డ్రా చేయాలి? ఇప్పుడు ఒకవేళ పోలార్ మెథడ్ యూజ్ చేసి డ్రా చేస్తే సో ఎంత యాంగిల్ లో డ్రా చేయాలి ఇది? ఓకే, ఒక్క స్టూడెంట్ మాత్రమే రిప్లై ఇచ్చారమ్మా. సో మిగతా వాళ్ళు కూడా ఒకసారి చెప్పండి. ఒక స్టూడెంట్ రెస్పాండ్ ఇచ్చాము. మీరు కరెక్ట్ చెప్పినా రాంగ్ చెప్పినా నేనైతే ఏమన్నాను. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ 135 అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 135 అమ్మా. సో ఎందుకంటే మనకు ఒకసారి చూడండి, ఇదో మనకి ఒక రెఫరెన్స్ లైన్, ఈ రెఫరెన్స్. ఓకే, కరెక్ట్ ఎగ్జాక్ట్ రావట్లేదు మరి రిపెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే టోటల్ ఎంత యాంగిల్ ఉంటుంది అమ్మా? ఇది టోటల్గా 180 ఉంటుంది. 180 ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి టోటల్గా 180 ఉంటుంది యాంగిల్. 180 degrees ఉంటుంది. సో ఇప్పుడు మనకు చూసుకుంటే ఆపోజిటర్స్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటాము. అంటే ఈ యాంగిల్ అలాగే ఈ యాంగిల్ ఏమవుతుందంటే మనకి ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ ఏముందమ్మా 45 degrees. సో ఈ యాంగిల్ మనకి ఈ యాంగిల్ ఈక్వల్ అవుతాయి. 45 degrees. సో ఇప్పుడు సపోజ్ ఇది 45 degrees అవుతే ఏమవుతుందంటే మనకి ఈ లైన్ కి మనకి లెఫ్ట్ సైడ్ గా ఉన్నది 45 degrees అయితే, సో రైట్ సైడ్ ఉన్నది లైన్ కి రైట్ సైడ్ ఎంత అవుతుంది? సో 180 minus 45 ఎంత అవుతుంది? 135. సో ఇలా మనకు యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనకి ఇది ఎందుకు తీసుకుంటున్నామంటే ఇటు సైడ్ నుంచి. సో ఇందాక మనం ఒక స్టూడెంట్ 45 చెప్పారు. సో ఒకసారి మీరు బాగా క్లియర్గా వినండి. సో 45 ఇచ్చే యాంగిల్ ఇచ్చింది ఇక్కడ. ఓకే, బ్లూ కలర్ పెన్తో ఇండికేట్ చేస్తాను. 45 యాంగిల్ ఇచ్చింది ఇక్కడ. సో మనకి రెఫరెన్స్ మనం డ్రా చేసుకున్న ఎక్కడి నుంచి డ్రా చేసుకుంటున్నాం? లైన్ మనం ఇక్కడ నుంచి డ్రా చేసుకుంటున్నాం. అలాగే ఆటో క్యాడ్ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది లెంత్. ఓకే, యాంగిల్ అనేది. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈస్ట్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది కాబట్టి మనం ఇవ్వాల్సింది యాంగిల్ ఇది. మనకి ఈ యాంగిల్ ఇవ్వాలి. బట్ మనకి ఈ యాంగిల్ క్వశ్చన్ మార్క్. సో ఈ యాంగిల్ తెలియదు మనకి. మనకు ఉన్న యాంగిల్ని అంటే మనకి ఇచ్చిన యాంగిల్ని బట్టేసి మనం ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకేనమ్మా? మన ఇచ్చిన యాంగిల్ని బట్టి బేస్ చేసుకొని మనం మిగతా యాంగిల్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం.
లేదు మీకు అంతా కూడా అవసరం లేదనుకుంటే ఇంకో కొంచెం సింపుల్గా చెప్తాం. సో టోటల్గా 180 ఉంటుంది. 180 ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గరికి ఇక్కడ రైట్ సైడ్ 45, అలాగే లెఫ్ట్ సైడ్ ఎంత అవుతుందంటే 135, ఇక్కడ 135. అలాగే సేమ్ ఇందాక చెప్పాం కదా ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి, సేమ్ ఈ యాంగిల్ కూడా ఈ యాంగిల్ సో ఈ రెండు కూడా మనకి ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు వివి అని రాసింది కదా, సో ఇక్కడ మనకి ఈ 2 యాంగిల్స్ అనేవి మనకి ఈక్వల్ అవుతాయి. సో ఇలా కూడా మనకి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో అటాకేర్ మనం డ్రాయింగ్స్ రాసుకునేటప్పుడు యాంగిల్స్ ఉన్నప్పుడు మనకి కొంచెం ఈజీగా మనం డ్రా చేసుకోవడానికి యాంగిల్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుని ఈజీ ఉంటుంది. సో ఇవన్నీ లోయర్ సెక్షన్ తో తెలుసుకుని ఉంటాం, బట్ మర్చిపోయింటే ఇంకొకసారి రిమైండ్ చేసుకుని అందరు కూడా. ఓకే, మనం లెంత్ వచ్చేసి 60, అలాగే యాంగిల్ వచ్చేసి 135. సో అటాకేర్ లెక్క వస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ. సో ఇప్పుడు నాకేంది ఆర్థో మోడ్ నాకు ఆన్లో ఉంది. ఆర్థో మోడ్ నాకు ఆన్లో ఉంటే నాకు క్రాస్ గా ఉన్న లైన్స్ అనేది కొంచెం యాంగిల్స్ ఉన్న లైన్స్ డ్రా చేసుకున్నాను కాబట్టి ఆర్థో మోడ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు చూడండి, లెంత్ ఉంది, అలాగే యాంగిల్ కూడా మనకు రైట్ సైడ్ చూపిస్తుంది. సో ఇది ఎందుకు చూపిస్తుంది అంటే డైనమిక్ మోడ్ ఆన్ లో ఉండడం వల్ల అని చెప్పాను. డైన్ మోడ్ ఒకవేళ ఇన్ కేస్ ఎవరి సిస్టమ్ లో డైనమిక్ మోడ్ ఆన్ లో లేదనుకుంటే ఫంక్షన్ F12 కి యూజ్ చేయండి, లేదంటే డైన్ మోడ్, సో DYNMOD డైన్ మోడ్ అనే కమాండ్ యూజ్ చేయండి. డైన్ మోడ్ కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత 3 అనే నెంబర్ ఇవ్వండి. 3, సో 0 లేదా 3. మళ్ళీ చెప్తాను ఇవి ఎందుకని. 3 అంటే మొత్తం అన్ని 3D లో కూడా మనకి వర్క్ అవుతుంది. లేదు 1 ఇస్తే మనకి 2D లో వరకు మాత్రమే వర్క్ అవుతుంది. ఓకేనా? సో లెంత్ వచ్చేసి ఎంత ఉందా మనకు 60 ఉందా లెంత్. ఓకే, లెంత్ 60 ఉంది, అలాగే యాంగిల్ వచ్చేసి 135. లెంత్ నేను 60 ఇచ్చాను. సో ఈ 60 ఇచ్చిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేయండి. 60 ఇచ్చిన తర్వాత నేను ట్యాబ్ మీద ప్రెస్ చేస్తున్నాను. సో ట్యాబ్ కీని ప్రెస్ చేశాను. ట్యాబ్ కీని ప్రెస్ చేయగానే చూడండి 139 అని కనిపిస్తుంది. 139. నా రిక్వైర్మెంట్ ఎంతమ్మా 135 యాంగిల్. 135 ఇచ్చాను, ఎంటర్ చేశాను. సో లైన్ నాకు డ్రా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నేను మళ్ళీ వెట్ సైడ్ వెళ్ళాలమ్మా, టాప్ సైడ్ వెళ్ళాలి. టాప్ సైడ్ 10 డిస్టెన్స్, అలాగే లెఫ్ట్ సైడ్ 15, అలాగే మళ్ళీ టాప్ సైడ్ 25. ఓకే, 3 లైన్స్ రాసుకున్నాను. 10, 15, 25 అట్లకి వెళ్ళొస్తున్నాను. సో మళ్ళీ నాకు ఇప్పుడు ఏం చూస్తున్నాను, యాంగిల్స్ డ్రా అవుతున్నాను లైన్స్ కూడా. దానికోసం మళ్ళీ ఏం చేస్తాను, నేను ఆర్థో మోడ్ ఆన్ చేసుకుంటున్నాను. మళ్ళీ కంట్రోల్ ప్లస్ చేయాలి, ఆర్థో మోడ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఎట్ సైడ్ వెళ్ళాలి, టాప్ సైడ్ ఎంత డిస్టెన్స్ తో వెళ్ళాలి, 10 mm. 10 ఇచ్చాను, ఎంటర్. అలాగే నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్ తో వెళ్ళాలి, 15 mm. 15, ఎంటర్. అలాగే నెక్స్ట్ మళ్ళీ టాప్ సైడ్ ఎంత డిస్టెన్స్ తో వెళ్ళాలి, 25, ఎంటర్. అలాగే మళ్ళీ నేను మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో ఎంత డిస్టెన్స్ తో వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ 15 mm. 50 mm ఇచ్చాను, ఎంటర్. అలాగే మళ్ళీ మనం డౌన్ సైడ్ రావాలి. డౌన్ సైడ్ వస్తున్నప్పటికి 113.45 113,45 ఉంది. ఇదేంటంటే మనకి ఇందాక చెప్పాము, సో ఈ కామా కాదు, ఒక డాట్ 113.45 లెంత్ వచ్చేసి 113.45. డౌన్ సైడ్ 113.45 ఎంటర్ చేసాం. ఇలా నేను లైన్స్ రాసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది పాయింట్ దగ్గర నుంచి మనం డైరెక్ట్ ఇవ్వచ్చు. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఆటోకి మనకి ఇక్కడ యాంగిల్ స్పెసిఫై చేయలేదు. మనకి ఏ యాంగిల్ స్పెసిఫై చేయకుండా మనకి ఏమవుతుందంటే యాంగిల్ ఇవ్వలేదు కాబట్టి మనకు జస్ట్ లెంత్ మాత్రమే ఉంది. లెంత్ తెలిస్తే సరిపోతుంది అంటే మనకి మామూలుగా స్ట్రైట్ లైన్స్ మాత్రమే మనకి లెంత్ అనేది సరిపోతుంది, ఓన్లీ లెంత్. ఎప్పుడైతే మనకి యాంగిల్స్ లో ఉన్న లెంత్ కూడా ఇవ్వాల్సి వచ్చింది అనుకో, ఆ టైంలో మనకి యాంగిల్ స్పెసిఫై చేస్తే మాత్రం మనం డయాగ్రామ్స్ అనేది డ్రా చేయగలం. సో ఇది లాస్ట్ పాయింట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా క్లోజ్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మనం ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో ఎస్కేప్ అవ్వకుంటే క్లోజ్ అనే కమాండ్ యూజ్ చేయొచ్చు. లేదు అలా కాదు అనుకుంటే కంట్రోల్ ఇలా ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎండ్ పాయింట్ దాకా స్పెసిఫై అవ్వట్లేదు. ఇక్కడ ఎండ్ పాయింట్ స్పెసిఫై అవ్వట్లేదు. అబ్జెక్షన్ ఇక్కడ టూల్ షేడ్స్ బార్ లో చూసుకోండి. ఈ పాయింట్స్ అన్ని కూడా నాకు ఆన్ లో ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్ని ఆన్ లో ఉన్నాయంటే నాకు ఫంక్షన్ F3 క్లిక్ చేస్తున్నాను. ఓషన్ పాయింట్స్ మనకు ఆన్ లో లేవు. ఆన్ చేసుకోవడానికి సో ఎండ్ పాయింట్ క్లోజ్ చేసాను, మళ్ళీ ఆన్ చేశాను. ఇప్పుడు ఎండ్ పాయింట్ కనిపిస్తుంది. సో ఆన్ చేశాను, మళ్ళీ అబ్జెక్షన్ పాయింట్స్ ఇది చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ ఎండ్ పాయింట్ అనేది హైలైట్ అవుతుంది. మనకి ప్రీవియస్ మనకి ఎండ్ పాయింట్ హైలైట్ అయిందంటే అవ్వట్లేదు. సో మనకి లాస్ట్ పాయింట్ కాబట్టి ఒకసారి చూసుకుంటే, సో ఇక్కడ మనం చూసుకుంటే డైమెన్షన్ 29.9944 అని చూపిస్తున్నాము. సో ఇది ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న లెంత్ వచ్చేసి ఈ లైన్ లెంత్ వచ్చేసి మనం 10 mm అని అజ్యూమ్ చేసుకున్నాం. సో అది వాళ్ళ డిఫాల్ట్ గా ఇవ్వలేదు అక్కడ.
ఇవ్వలేదు కాబట్టి మనం అజ్యూమ్ చేసుకున్నాం. అందువల్ల ఈ కొంచెం డైమెన్షన్ అనేది వేరీ అయిపోయింది. అది ప్రాబ్లమ్ కాదమ్మా. సో మనకు వాళ్ళు డైమెన్షన్ ఇవ్వలేదు కాబట్టి మనం అజ్యూమ్ చేసుకున్నాం. ఇలా మనం డయాగ్రామ్ కంప్లీట్ చేసుకున్నాం. సో దీని తర్వాత చూసుకుంటే మనకు మధ్యలో ఇంకొక సర్కిల్ అనేది ఫామ్ అయింది. మధ్యలో ఇక్కడ సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ వచ్చేసి ఈ లైన్ కి 45 లెంత్ లో డ్రా అయింది. 45 లెంత్ లో ఉంది సర్కిల్ అని వచ్చేసి. అది కూడా ఏంటంటే ఈ 50 ఉంది కదా, 50 ఉందమ్మా. సో లైన్ యొక్క లెంత్ 50 ఉంది. ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర నుంచి కూడా మనకి ఫామ్ అయింది. ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఫామ్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక లైన్ ట్రై చేసుకుంటాను. లైన్. సో ఇప్పుడు చూసుకుంటే మిడ్ పాయింట్. సో మనకి మిడ్ పాయింట్ హైలైట్ అవుతుంది. ఈ మిడ్ పాయింట్ దగ్గర నుంచి నేను లెఫ్ట్ సైడ్ ఎంత డిస్టెన్స్ తో మనకి 45 డిస్టెన్స్ తో నేను ఒక లైన్ డ్రా చేసుకున్నాను. 45 ఎంటర్. ఇలా 45 డిస్టెన్స్ తో నేను ఒక లైన్ డ్రా చేసుకున్నాను. సో నాకు ఇప్పుడు ఏమైందంటే ఆ లైన్ ని నేను ఒక సర్కిల్ ని డ్రా చేయడానికి నాకు ఒక పాయింట్ అనేది నాకు స్పెసిఫై అవుతుంది. సో నాకు ప్రీవియస్ గా ఎలా అవుతుంది? నాకు స్పెసిఫై అవ్వట్లేదు అక్కడ కరెక్ట్ గా. స్పెసిఫై అవ్వట్లేదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే స్పెసిఫై చేసుకోవడానికి నాకు ఒక పాయింట్ అనేది నేను ఇలా లైన్ తో డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నాకు లైన్ యొక్క ఎండ్ పాయింట్ ఏమవుతుందంటే నాకు ఒక సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్. సో లైన్ యొక్క ఎండ్ పాయింట్ ఉంది కదా, ఈ ఎండ్ పాయింట్ నాకు సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ అవుతుంది. సర్కిల్ పాయింట్ స్పెసిఫై చేస్తున్నాను. సో ఓకే, మనకు సపోజ్ ఒక 10 డైమెన్షన్ అంటే 10 ఇచ్చేసి ఎంటర్ చేస్తాం. సో ఎంటర్ చేసిన తర్వాత ఈ లైన్ ఏమని చేస్తాం అంటే డిలీట్ చేస్తాం. లైన్ సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేస్తున్నాం. ఇలా మనం డిలీట్ చేస్తే ఏమవుతుంది మనకి ఓకే మనం రెఫరెన్స్ గా తీసుకుంటాం కదా, వాటిని డిలీట్ చేస్తుంటాం. సో ఇలా మనం స్కెచెస్ మనం ట్రై చేసుకుంటాం. ఓకేనా? సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో ఏమన్నా? సర్కిల్ ఓకే అన్న. సో ఏం చేస్తా అంటే ఈ సర్కిల్ ఒకసారి మీరు స్కెచ్ చూసుకుంటే ఇంకా మాడిఫై టూల్స్ లో మనకి కాపీ కమాండ్, మూవ్ కమాండ్ ఉంటాయి. వాటిలో అయితే ఇంకా ఈజీ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనకి లేదు, ఇంకా మనం చెప్పలేదు కాబట్టి సో నేను టూల్స్ ని యూజ్ చేసి చెప్తున్నాను ఇంకా. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సర్కిల్ అనేది మనకి ఎక్కడ ప్లేసింగ్ అయింది? సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంది. సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ మనకు ఇప్పుడు స్పెసిఫై చేసుకోవాలంటే మనకి డైమెన్షన్స్ మనకు క్లారిటీగా లేవు. డైమెన్షన్స్ తెలిస్తే మనం డైరెక్ట్ గా ఎక్స్ కోఆర్డినేట్స్, వై కోఆర్డినేట్స్ చేసి మనం ఈ సర్కిల్ ని ప్లేస్ చేయొచ్చు. బట్ మనకి ఏంటంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ఇప్పుడు తెలియదు కాబట్టి సో ఒకసారి మనం ప్లేసింగ్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకుంటే మనకి సర్కిల్ కి ఈ లైన్ ఉంది. సో రైట్ సైడ్ ఒక లైన్ ఉంది 50 లెంత్ లో. ఈ లైన్ ని మిడ్ పాయింట్ దగ్గర నుంచి మనకు ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర నుంచి ప్లేస్ అయింది. ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర నుంచి ప్లేస్ అయింది. అది కూడా ఎంత డిస్టెన్స్ లో? 45 డిస్టెన్స్ లో ప్లేస్ అయింది. ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కి 45 డిస్టెన్స్ లో ప్లేస్ అయింది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మన రెఫరెన్స్ పాయింట్ అంటే సర్కిల్ ని స్పెసిఫై చేయడానికి మనకి పాయింట్ లేదు కాబట్టి రెఫరెన్స్ పాయింట్ రావడానికి మనం ఏం చేస్తామంటే లైన్ డ్రా చేసుకుంటాం. సో అది కూడా ఎక్కడి నుంచి అంటే ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర నుంచి, ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర నుంచి 45 లెంత్ తో ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఆ లైన్ డ్రా చేసుకుంటే ఏమవుతుందండి మనకి సర్కిల్ కి మనకు డ్రా చేయడానికి ఒక రెఫరెన్స్ పాయింట్ వస్తుంది. రెఫరెన్స్ పాయింట్ వస్తే మనం ఏం చేస్తామంటే ఈజీగా మనం స్కెచ్ అనేది డ్రా చేసుకోవచ్చు. చూడండి మళ్ళీ తీసుకుంటాను లైన్ కమాండ్ ఎంటర్. సో వీటిలో ఇక్కడ ఆబ్జెక్ట్ స్నాప్ పాయింట్స్ అంటాము. లైన్ మీద మనకి ఆబ్జెక్ట్ స్నాప్ పాయింట్స్ అంటాం ఇవన్నీ కూడా. సో ఒకసారి ఇప్పుడే చెప్తాను క్లియర్ గా. సో డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ అమ్మ. సో ఆబ్జెక్ట్ స్నాప్ పాయింట్స్ అనేవి ఆన్ లో ఉన్న, ఆఫ్ లో అనేది తెలుసుకొని మనకి డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. లేదా మనకి ఇక్కడ టూల్ షేడ్స్ బార్ లో చూసుకుంటే కింద ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంది, అలాగే దానిపైన ఒక పాయింట్ కనిపిస్తుంది కదా, ఆబ్జెక్ట్ స్నాప్ పాయింట్స్ అని చెప్పేసి ఇక్కడ నుంచి మనం ఆబ్జెక్ట్ స్నాప్ పాయింట్స్ ఆన్ లో ఉన్నాయి, ఆఫ్ లో ఉన్నాయి చూసుకోవచ్చు. ఓకేనా? సో మనకి ఇప్పుడు చూసుకుంటే నేను క్రాస్ సైడ్ మీద ఇక్కడ ప్లేస్ చేయగలను. చూడండి స్నాప్ కర్సర్ టు పాయింట్ అని 2D రెఫరెన్స్ పాయింట్స్ అని చూపిస్తుంది. అలాగే వాటి యొక్క ఎండ్ లో మనకి ఆన్ అని చూపిస్తుంది. ఆన్ ఆబ్జెక్ట్ స్నాప్ పాయింట్స్ అని చెప్పేసి F2 అనేది ఆన్ ఉంది. సో ఆబ్జెక్ట్ స్నాప్ పాయింట్స్ ఆన్ లో ఉన్నాయి. అలాగే ఏ పాయింట్స్ ఆన్ లో ఉన్నాయి. సో ఇవన్నీ పాయింట్స్ అన్ని కూడా మనకి ఆన్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఇలానే కాకుండా టూల్ షేడ్ బార్ లోనే కాకుండా ఇంకొక ఆప్షన్స్ ఉన్నాయి. డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ అని మనం వెళ్ళగానే డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ లో స్నాప్ అండ్ గ్రిడ్, అలాగే పోలార్ ట్రాకింగ్, తర్వాత అలాగే ఆబ్జెక్ట్ స్నాప్ అనే పాయింట్స్ ఉన్నాయి. ఈ ఆబ్జెక్ట్ స్నాప్ లో F3 అని ఉంటుంది. చూడండి ఆబ్జెక్ట్ స్నాప్ ఆన్ ఉంది, F3 ఉంది. సో ఇది ఆన్ లో ఉండాలి. సో మనకి మేజర్ గా ఈ ఆన్ లో ఉండాలి టిక్ మార్క్.
సో ఆన్‌లో ఉండాలి. అలాగే ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఆన్‌లో ఉండాలి. సో నేను సపోజ్ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను మిడ్ పాయింట్, సెంటర్ పాయింట్ అనేది తీసేస్తున్నా. మిడ్ పాయింట్, సెంటర్ పాయింట్ తీసేస్తున్నాను. ఓకేనా? సో అంటించేస్తున్నాను. ఈ రెండింటిని అంటించేసాను. ఓకే ఏసాను. నాకు ఇదే లైన్ మీద మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్ చూపించడానికి నేను చేస్తున్నాను. లైన్ యాక్టివేట్ చేస్తున్నాను. లైన్ కమాండ్. ఇప్పుడు చూడండి నాకేం కనిపిస్తున్నాయి? నియరెస్ట్ పాయింట్ చూపిస్తుంది. సో నాకు ప్రీవియస్‌గా ఏమైనా చూపిస్తుంది నాకు? సరే ఓకే. ఈ లైన్‌లో ఉన్న మిడ్ పాయింట్ అలాగే ఎండ్ పాయింట్ చూపిస్తుంది. అలాగే ఎండ్ పాయింట్ దగ్గరికి వద్దాం. ఎండ్ పాయింట్ దగ్గరికి వస్తే ఏమవుతుంది? నాకు ఎండ్ పాయింట్ అని చూపించట్లేదు. ఇంటర్సెక్షన్ అని చూపిస్తుంది. ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ ఏంటంటే 2 పాయింట్స్ మీట్ అయినప్పుడు ఒక పాయింట్ ఏర్పడుతుందన్నమాట. ఆ పాయింట్ మనం ఇంటర్సెక్షన్ పాయింట్ అంటాం. అంటే 2 లైన్స్‌ను క్రాస్ అయినప్పుడు మధ్యలో ఒక పాయింట్ అయినా మనకి అంటే ఏదైనా సరే ఒక పాయింట్ మీద టచ్ అయినప్పుడు 2 లైన్స్ వాటి మధ్య ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ ఏర్పడుతుంది. అది ఇంటర్సెక్షన్. మనకి మధ్యలో చూసుకుంటే మిడ్ పాయింట్ కనిపించదు. నియరెస్ట్ పాయింట్ మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఎండ్ పాయింట్ దగ్గరికి వస్తే మనకి ఏమవుతుంది? ఇంటర్సెక్షన్ పాయింట్ మాత్రం కనిపిస్తుంది. ఇలా మనకి ఆబ్జెక్షన్ పాయింట్స్ ఆఫ్‌లో ఉంటే ఓకే. సారీ ఆబ్జెక్షన్ ఆన్‌లో ఉండి కూడా ఈ పాయింట్స్ అనేవి ఆఫ్‌లో ఉంటాయి. సో అలాంటి టైంలో మనకి కనిపించవు. నెక్స్ట్ మళ్ళీ డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్. డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ కి షార్ట్ కట్ కీ వచ్చేసి డిఎస్ డిఎస్ డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ కి డిఎస్ అని నోట్ చేసుకోండి ఇవన్నీ కూడా మీరు. డిఎస్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్ ఆన్ చేశాను. సో ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్ ఆన్ చేశాను. ఆబ్జెక్షన్ ఆన్ ఈ ఆన్ అనే పాయింట్ ని ఆఫ్ చేస్తున్నాను. ఆన్ అనే పాయింట్ ని ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓకే. లైన్ మళ్ళీ కమాండ్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. చూసుకోండి ఇప్పుడు. సో ఒక ఆబ్జెక్ట్ దగ్గరికి నేను క్రాస్ హెయిర్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఒక పాయింట్ కూడా సరే నాకు ఈవెన్ 1 పాయింట్ కూడా నాకు హైలైట్ అవ్వట్లేదు. సో నాకు ప్రీవియస్‌గా అయితే నియరెస్ట్ పాయింట్ అలాగే ఇంటర్సెక్షన్ పాయింట్స్ అనేవి హైలైట్ అవుతూ ఉండేవి. బట్ మనకి ఇప్పుడు ఏమవుతుందో సో ఒక్క పాయింట్ కూడా మనకి ఒక చిన్న పాయింట్ మనకి స్పెసిఫై అవ్వట్లేదు. ఎందుకు స్పెసిఫై అవ్వట్లేదు ఏంటంటే టోటల్‌గా మనకి ఆబ్జెక్షన్ పాయింట్సే ఆఫ్‌లో ఉన్నాయి. సరే కింద మనకి ఓకే. సారీ ఆబ్జెక్షన్ పాయింట్స్ మనం ఇక్కడ చూసుకుంటే స్నాప్ కర్సర్ టు 2D రెఫరెన్స్ పాయింట్ అని చెప్పి చూపిస్తూ ఆఫ్ అని చూపిస్తుంది ఇక్కడ. ఆఫ్ అని చూపిస్తుంది. అలాగే ఇవి ఆఫ్‌లో ఉంటే ఏమవుతుందంటే మనకి ఆబ్జెక్షన్ పాయింట్స్ అనేవి ఆఫ్‌లో ఉంటాయి. సో అందువల్ల మనకి ఇవన్నీ కూడా హైలైట్ అవ్వవు. వీటిని నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. మనకి ప్రీవియస్‌గా చూసుకుంటే ఇది ఈ స్నాప్ టు కర్సర్ అనే మనకి ఎలా ఉందమ్మా? బ్లూ కలర్‌లో హైలైట్ అవుతూ ఉండేది. బ్లూ కలర్‌లో హైలైట్ అవుతుంది. బ్లూ కలర్‌లో హైలైట్ అయితే ఏమవుతుందంటే ఆ కమాండ్ అనేది యాక్టివేషన్‌లో ఉన్నట్టు. సో ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? గ్రే కలర్‌లో కనిపిస్తుంది. అందువల్ల ఇది యాక్టివేషన్‌లో లేనట్టు. నేను వీటిని ఆన్ చేశాను. ఆబ్జెక్ట్ స్నాప్‌ని ఆన్ చేశాను. లేదా F3ని క్లిక్ చేసినా కూడా ఆన్ చేయొచ్చమ్మా. ఫంక్షన్‌కి F3ని క్లిక్ చేసినా కూడా ఆన్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు మళ్ళీ నాకు కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం కనిపిస్తుంది? మిడ్ పాయింట్ అలాగే ఎండ్ పాయింట్ ఇలా కనిపిస్తుంది. ఈ మిడ్ పాయింట్ దగ్గర నుంచి నేను లైన్ డ్రా చేస్తాను. లెఫ్ట్ సైడ్ డ్రా చేస్తున్నాను. ఎంత డిస్టెన్స్? 45 ఎంఎం ఎంటర్. ఇలా మనం ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత మనకి మళ్ళీ స్నాప్ పాయింట్స్ అనేవి మనకి ఆన్‌లో లేకపోతే ఇన్ కేస్ ఈ స్నాప్ పాయింట్స్ మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను. సర్కిల్ ఎంటర్ చేస్తున్నాను. సర్కిల్. అంటే మనకి ఎండ్ పాయింట్ దగ్గర మనకి పాయింట్ స్పెసిఫై అవుతుందా? పాయింట్ మనకి స్పెసిఫై అవ్వట్లేదు. సో నేను సపోజ్ ఒక పాయింట్ దగ్గర లేదా లైన్ తీసుకున్నాను. మనకి సర్కిల్ తీసుకుంటే పర్ఫెక్ట్‌గా అన్నాను. సో లైన్ తీసుకుంటున్నాను. ఈ ఎండ్ పాయింట్ దగ్గర నేను ఇచ్చాను అనుకోని చెప్పేసి పాయింట్ దగ్గర ఇచ్చేసి ఓకే. డౌన్ సైడ్ లేదా ఏదో ఒక సైడ్‌కి మూవ్ చేశాను ఒక లైన్. ఒకసారి మనం ఈ లైన్ మనం ఇక్కడ మనకి దూరం నుంచి చూస్తేమో ఎలా కనిపిస్తుందో మనకి సో కాంటాక్ట్ అయినట్టే. ఈ 2 లైన్స్ కూడా మనకి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా! ఆ 2 పాయింట్ కూడా మనకి కాంటాక్ట్ అయినట్టే చూపిస్తుంది. మనకు ఒకసారి జూమ్ చేసి చూసుకుంటే ఎలా కనిపిస్తుంది మనకి? సో ఈ 2 మనకి వేరే వేరే పాయింట్ అంటే 2 డిఫరెంట్ కోఆర్డినేట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో అదే ఒకవేళ ఇన్ కేస్ మనకి ఈ ఆబ్జెక్షన్ పాయింట్స్ ఆన్‌లో ఉంటే లైన్ ఎంటర్ చేస్తున్నాం. లైన్ ఎంటర్ చేయని చూడండి. ఈ ఎండ్ పాయింట్‌ని మనం వాటికి మధ్యలో కొంచెం దగ్గరికి తీసుకెళ్ళగానే మనకి ఏమవుతుందంటే సో వాటి పాయింట్ అనేది సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్రాస్ హెయిర్ ఎక్కడ ఉంది? అలాగే నాకు అక్కడ పాయింట్ ఇక్కడ స్పెసిఫై అవుతుంది. సో వాటికి కొంచెం నియరెస్ట్‌గా ఉన్నా కూడా మనకి వాటి ఎండ్ పాయింట్ లేదా మిడ్ పాయింట్ మనకు స్నాప్ పాయింట్స్ ఉంటాయి కదా! ఈ స్నాప్ పాయింట్స్ అనేవి మనకి హైలైట్ అవుతాయి. చూడండి. ఇప్పుడు నేను ఒక లైన్ డ్రా చేశాను కదా! సెంటర్ చేశాను. సో ఇవి రెండింటికి అబ్జర్వ్ చేయండి ఒకసారి. అలాగే మళ్ళీ జూమ్ చేస్తున్నాను. అంటే ఈ 2 కూడా మనకి కాంటాక్ట్ అయ్యాయి. ఇలా మనకి ఆబ్జెక్ట్ స్నాప్ పాయింట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనకి సర్కిల్ కూడా ట్రై చేసుకోవచ్చు. సర్కిల్ ఎంటర్ చేశాను. సి ఎంటర్. ఓకే. సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ స్పెసిఫై చేశాను. అలాగే ఇక్కడ డయామీటర్ 10 అని ఇచ్చి ఎంటర్ చేశాను. ఇలా మనం సర్కిల్ అని ట్రై చేసాం. మన రెఫరెన్స్ పాయింట్స్ మనం మిగతా వాటిని నేను అరేంజ్ చేస్తున్నాను.
ఇలా మనం ఓకే ఆబ్జెక్షన్ పాయింట్స్ యూజ్ చేసి డ్రా చేస్తాం. సో ఈ ఆబ్జెక్షన్ పాయింట్స్ లో మనకి వాటికి కొన్ని ఐకాన్స్ ఉంటాయమ్మా. సో ఈ ఐకాన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎండ్ పాయింట్ వచ్చేసి స్క్వేర్ లాగా, అలాగే మిడ్ పాయింట్ వచ్చేసి ట్రయాంగిల్, సెంటర్ పాయింట్ వచ్చేసి ఓకే సర్కిల్ లాగా కనిపిస్తుంది, అలాగే జామెట్రిక్ సెంటర్ కూడా. నెక్స్ట్ నోడల్ ఉంటుంది. నోడల్ పాయింట్స్ వచ్చేసి మనకి సర్కిల్ వచ్చి అందులో లైన్స్ వచ్చేసి క్రాస్ గా ఇంటూ మార్క్ ఉన్నట్టు. అలాగే క్వాడ్రంట్ పాయింట్స్, సర్కిల్ యొక్క క్వాడ్రంట్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి రాంబాస్ షేప్ లో ఉంటాయి. అలాగే ఇంటర్సెక్షన్ పాయింట్స్ వచ్చేసి ఇంటూ మార్క్ లాగా కనిపిస్తుంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఇవన్నీ కూడా. సో ఈజీ మరీ ఎక్కువ కష్టమేం కాదు, ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇవన్నీ. అలాగే మనం ఒక పాయింట్ స్పెసిఫై చేసేటప్పుడు వాటి పక్కన ఒక నేమ్ కూడా ఇండికేట్ చేస్తుందమ్మా. సో అందులో మీకు మరీ ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు ఇక్కడ. ఇది ఆబ్జెక్షన్ పాయింట్స్ అమ్మా. ఇవి ఆబ్జెక్షన్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే సెలక్షన్. ఇప్పుడు ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. సెలక్షన్ మనకి బేసిక్ గా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 సెలక్షన్స్ ఉంటాయి బేసిక్ గా. సో ఫస్ట్ వన్ ఏంటంటే కంట్రోల్ ఆల్. కంట్రోల్ ప్లస్ ఏ యూజ్ చేసి మనకి కంట్రోల్ ఆల్ అవుతుంది కదా. అంటే మనకు ఆబ్జెక్ట్ మనకు ఈ ఫైల్ లో మనకి ఈ డ్రాయింగ్ షీట్ లో మనం ఏవైతే డ్రా చేసుకుంటామో అన్ని ఆబ్జెక్ట్స్ మనకి సెలెక్ట్ అవ్వడానికి కంట్రోల్ ప్లస్ ఏ చేస్తాము. కంట్రోల్ ప్లస్ ఏ ఇవంతా కూడా మనకి ఏమవుతుందంటే ఈ డ్రాయింగ్ షీట్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, అంటే సింగిల్ ఒక పాయింట్ ఇచ్చామంటే ఆ పాయింట్ కూడా మనకి ఏమవుతుందంటే సెలెక్ట్ అవుతుంది. అది కంట్రోల్ ప్లస్ ఏ. సో అది ఇక్కడే కాదు కంట్రోల్ ప్లస్ ఏ అనేది, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, సో మనం మిగతా వాటిని యూజ్ చేస్తుంటాం కదా, అవన్నీ కూడా మనకి కంట్రోల్ ప్లస్ ఏ అంటే అట్ ఏ టైం మనకి సెలెక్ట్ అవుతుంది. ఇది కంట్రోల్ ప్లస్ ఏ, ఇది ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్. సెకండ్ ఏంటంటే విండో ప్రాసెస్. చూడండి, నేను ఒక చోట ఒక పాయింట్ పిక్ చేస్తాను. ఒక పాయింట్ పిక్ చేసిన తర్వాత నేను రైట్ సైడ్ మూవ్ చేస్తాను. సో పాయింట్ దగ్గర నుంచి రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాను క్రాస్ హెయిర్. సో క్రాస్ హెయిర్ రైట్ సైడ్ మూవ్ చేస్తే నాకు ఏమైందంటే ఒక విండో ఫామ్ అయింది. అదే విండో అంటే నాకు బ్లూ కలర్ విండో ఫామ్ అయింది. ఈ బ్లూ కలర్ విండోని మనం ఏమంటామంటే సో విండో ప్రాసెస్ అంటాం, విండో సెలక్షన్ ప్రాసెస్. సో ఒకసారి చూడండి, విండో సెలక్షన్ ప్రాసెస్. అలాగే ఒక పాయింట్ ని పిక్ చేసిన పాయింట్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చే పాయింట్ మనం ఏమంటామంటే క్రాస్ విండో సెలక్షన్. క్రాస్ విండో సెలక్షన్. సో గ్రీన్ కలర్ విండో ఫామ్ అవుతుంది కదా, ఇదేమంటామంటే మనం వీటిని క్రాస్ విండో సెలక్షన్ అంటాం. క్రాస్ విండో సెలక్షన్. సో వీటికి రెండింటికి ఒక డిఫరెన్స్ ఉంటుందమ్మా. సో ఒక డిఫరెన్స్ ఉంటుంది. సో చూడండి, నేను ఫస్ట్ విండో సెలక్షన్ మీద సెలెక్ట్ చేస్తాను. విండో సెలక్షన్ లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఈ రెక్టాంగిల్ ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. రెక్టాంగిల్ ని నేను సెలెక్ట్ చేయాలనుకున్నాను. విండోలో ఇంత ఓకే ఒక హాఫ్ పోర్షన్ వరకు మనం సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసిన తర్వాత నేను సెకండ్ పాయింట్ ని పిక్ చేస్తాను. సెకండ్ పాయింట్ ఇస్తున్నాను. సెకండ్ పాయింట్ ఇస్తే ఏమైందంటే నాకు ఈ ఆబ్జెక్ట్ నాకు సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఆబ్జెక్ట్ నాకు సెలెక్ట్ అవ్వలేదు. ఒకసారి క్రాస్ విండో సెలెక్షన్ ఒకసారి చూడండి. ఒక పాయింట్ ఇచ్చాను, లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ నాకు ఒక కొంచెం పోర్షన్ ఇచ్చాను. సో కొంచెం పోర్షన్ మాత్రమే టచ్ అయింది. పాయింట్ స్పెసిఫై చేశాను. పాయింట్ స్పెసిఫై చేయగానే ఏమైందంటే నాకు ఆబ్జెక్ట్ మొత్తం నాకు సెలెక్ట్ అయిపోయింది. ఆబ్జెక్ట్ మొత్తం నాకు సెలెక్షన్ అయిపోయింది. సో ఈ క్రాస్ విండోకి మీకు డిఫరెన్స్ ఇప్పటికీ కొంచెం అర్థమై ఉంటుంది. సో ఇంకా మీకు బ్రీఫ్ గా అంటే మన క్రాస్ విండో సెలక్షన్స్ లో అయితే మనకు ఆబ్జెక్ట్ కి ఒక చిన్న పాయింట్ టచ్ అయినా కూడా మనకి ఆబ్జెక్ట్ మొత్తం అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. అదే మనం విండో సెలక్షన్స్ లో వెళ్తే విండో సెలక్షన్. సో విండో సెలక్షన్ అంటే బ్లూ కలర్ విండో ఫామ్ అయ్యింది. పాయింట్ ఇస్తున్నాను, డౌన్ సైడ్ మూవ్ చేస్తున్నాను. విండో సెలక్షన్ ఏంటంటే మనం బ్లూ కలర్ లో విండో ఫామ్ చేస్తాం కదా, ఆ విండోలో మొత్తం ఆబ్జెక్ట్ అంతా ఉంటే మాత్రమే మనకి ఏమవుతుందంటే ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి సెలెక్ట్ అవుతుంది. సరే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో బ్లూ కలర్ విండో ఫామ్ చేశాను. ఆ ఆబ్జెక్ట్ వచ్చేసి నాకు బ్లూ కలర్ విండో ఇన్సైడ్ ఉంది. సో బ్లూ కలర్ కి విండోలో ఉంది. నేను సెకండ్ పాయింట్ ఇస్తున్నాను. సెకండ్ పాయింట్ ఇవ్వగానే ఏంటంటే నాకు ఈ ఆబ్జెక్ట్ మొత్తం కూడా నాకు సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇది మనకి బేసిక్ గా ఉన్న డిఫరెన్స్ వచ్చేసి. నెక్స్ట్ బేసిక్ గా ఉన్న మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంది. సెలక్షన్ ప్రాసెస్. ఇవి కాకుండా మనకి ఏమంటే సో లాసో ప్రాసెస్, అలాగే క్రాస్ లాసో ప్రాసెస్ అని ఉంటాయి. సో ఒకసారి చూడండి, ఒక పాయింట్ ని ఇచ్చేసి ఒక పాయింట్ ని పిక్ చేయకుండా డ్రాగ్ చేస్తున్నాం. సో పాయింట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసుకున్నప్పుడు మనకి విండోగా ఫామ్ అయిందంటే మనకి విండో ప్రీవియస్ అన్నప్పుడు విండోగా ఫామ్ అయ్యింది. సో విండోగా ఫామ్ అవ్వకుండా మనకి ఇప్పుడు అన్ని అన్కాంటాక్ట్ షేప్ లో, అంటే కాంటాక్ట్ షేప్ లో మనకి ఫామ్ అవుతుంది విండో. సో వీటిని ఏమంటామంటే మనం సో లాసో ప్రాసెస్ అంటాం. సో లాసో ప్రాసెస్. ఒకవేళ ఆ ఓకే ఆ విండో ఎలా ఫామ్ అయిందంటే గ్రీన్ కలర్ ఫామ్ అయితే క్రాస్ లాసో అంటాం. క్రాస్ లాసో. అలాగే బ్లూ కలర్ లో ఫామ్ చేస్తే ఏమంటామంటే లాసో ప్రాసెస్, విండో లాసో. సో విండో లాసో అలాగే క్రాస్ విండో లాసో అని చెప్పేసి ఇలా మనకి 2 ప్రాసెస్ ఇవి కూడా. సో ఈ సెలక్షన్ లో కూడా మనకి విండో ఆబ్జెక్ట్స్ మొత్తం ఈ మనం ఏదైతే విండో ఫైన్ చేస్తుందో ఇన్సైడ్ ఉంటే మాత్రమే సెలెక్ట్ అవుతాయి ఈ విండో ప్రాసెస్, విండో లాసెస్ లో.
అలాగే క్రాస్ విండో లాస్ట్లో చూసుకుంటే జస్ట్ ఆబ్జెక్ట్ కొంచెం టచ్ అయినా కూడా, అంటే కొంచెం పోర్షన్ టచ్ అయినా కూడా మనకి ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ మొత్తం అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. ఇది మిగతా ఉన్న 2 ప్రాసెస్. సో ఇవన్నీ కాకుండా మనకి ఇంకా 3 ప్రాసెస్ ఉంటాయి. సో నేను ఆబ్జెక్ట్ ని ఒక చోట ఒక పాయింట్ ఇచ్చిన తర్వాత క్రాస్ ఏరియా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫెన్స్ డబ్ల్యూ పాలిగాన్ సి పాలిగాన్ ఉంది. సో డబ్ల్యూ పాలిగాన్ సి పాలిగాన్ నేను ఏం చేస్తానంటే ఫెన్స్ అనే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫెన్స్ ఒక ఫెన్స్ లాగా ఇచ్చేసి మనం ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇదేంటంటే మనకి ఫెన్స్ ప్రాసెస్. ఇవాళ సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేస్తే ఏమవుతుందంటే ఆబ్జెక్ట్స్ అన్ని మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి సెలెక్ట్ అవుతాయి. ఇది ఫెన్స్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఒక పాయింట్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ పాలిగాన్ అంటే విండో పాలిగాన్ అంటే బ్లూ కలర్ లో ఫామ్ అవుతుంది. సో పాలిగాన్ మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయో నంబర్ ఆఫ్ సైడ్స్ మనం స్పెసిఫిక్ గా ఇవ్వం. 3 కంటే ఎక్కువగా ఉంటే కూడా మనకి అన్ని కూడా మనకి పాలిగన్స్ ఇవ్వండి. సో డబ్ల్యూ పాలిగాన్ విండో పాలిగాన్ ఇలా మనకి పాలిగాన్ ఇచ్చిన తర్వాత ఎంటర్ చేస్తాం. ఇది విండో పాలిగాన్. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ విండో పాలిగాన్ క్రాస్ పాలిగాన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్స్ ని ఇలా ఇస్తున్నాను. నేను టోటల్ ఇప్పుడు 5 సైడ్స్ ఇచ్చాను. ఎంటర్ చేసాను. ఇలాగ నేను ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే ఒకసారి మనం విండో పాలిగాన్ లో చూసుకున్నా కూడా విండో పాలిగాన్ లో ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ మొత్తం నాకు విండోలో ఉంటే మాత్రమే నాకు సెలెక్ట్ అవుతుంది. సో నేను 5 సైడ్స్ ఇచ్చాను, ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత చూడండి నాకు ఆబ్జెక్ట్ మొత్తం కూడా సెలెక్ట్ అయిపోయింది. ఇదేనమ్మా మనకి మొత్తం నా బేసిక్ ఇవన్నీ కూడా సెలెక్షన్ ప్రాసెస్. బేసిక్ గా వచ్చేసి మనకు 3 ప్రాసెస్ ఉంటాయి. Ctrl+A క్రాస్ విండో అలాగే విండో ప్రాసెస్. ఇవి 3 మనకి బేసిక్ గా ఉన్నాయి. ఓకే. సో ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఇందులో ఏమన్నా విండో ప్రాసెస్ లేదా డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ లో వచ్చేసి డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ లో మనకి ఆబ్జెక్ట్ పాయింట్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇన్ కేస్ మనకి ఏదైనా ఒక పాయింట్ దగ్గర మనకి పాయింట్ ఇవ్వలేకపోతే ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ పాయింట్స్ అనేవి ఆఫ్ లో ఉన్నట్టు. వాటిని మనం తర్వాత ఆన్ చేసుకోవాలి. ఓకేమా? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్. సో ఓన్లీ 1 or 2 minutes మాత్రమే చేస్తున్నాను. ఓకేమా? సెలక్షన్స్ మళ్ళీ చెప్పమంటున్నారు. ఓకేమా? మీరు ఒక లాస్ట్ లో ఒక 5 minutes వెయిట్ చేయండి అమ్మా, ఇప్పుడు చెప్దామని. సో ఇప్పుడు మనకి చెప్పుకుంటే క్లాసెస్ డిష్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా కొన్ని కమెంట్స్ ఉన్నాయి కదా. మనం ఎస్టర్డే మనకు వచ్చేసి సర్కిల్స్ వరకు చెప్పుకున్నాం. ప్రాక్టీస్ చేస్తారు ఇవన్నీ కూడా. సర్కిల్స్ వరకు కూడా లైన్, పాలీలైన్ అలాగే సర్కిల్స్ ప్రాక్టీస్ చేస్తారు అందరూ. ఓకే. నెక్స్ట్ ఇవాళ వచ్చేసి మనకి ఆర్క్స్ మనకి టోటల్ గా 11 టైప్స్ ఆఫ్ ఆర్క్స్ ఉంటాయి. ఆర్క్స్ వచ్చేసి టోటల్ గా మనకి 11 టైప్స్ ఉంటాయి ఆర్క్స్ వచ్చేసి. సో ఇవన్నీ మనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మనకు టైం పడుతుంది ఎక్కువగా. సో మనకి కొన్ని చూసుకుందాం. ఫస్ట్ ఆర్క్ యొక్క షార్ట్ కట్ కీ వచ్చేసి ఏ అని ఎంట్రీ చేస్తాము. సో ఆర్క్ యొక్క షార్ట్ కట్ నోట్ చేసుకోండి. ఇవన్నీ షార్ట్ కట్ కీస్ అలాగే కమాండ్ కీస్ ఎంటర్ చేసుకోండి అందరు కూడా. కమాండ్ కీ వచ్చేసి ఆర్క్ అలాగే షార్ట్ కట్ కీ వచ్చేసి ఏ అని ఎంటర్ చేయగా మనకి ఏమవుతుందంటే ఆర్క్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఆర్క్ కమాండ్ చూడండి. మన కమాండ్ బార్ దగ్గర అబ్జర్వ్ చేసుకుంటే స్పెసిఫై స్టార్ట్ పాయింట్ ఆఫ్ ఆర్క్ ఉంటుంది. నేను ఒక ఆర్క్ ని ఒక పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. అలాగే నెక్స్ట్ స్పెసిఫై సెకండ్ పాయింట్ ఆఫ్ ఆర్క్ ఉంది. సెకండ్ పాయింట్ ఆఫ్ ఆర్క్ ని ఇంకొక చోట ప్లేస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి థర్డ్ పాయింట్ ఆర్క్ ని ఇచ్చేసాను. ఇదేంటంటే మనకి 3 పాయింట్ ఆర్క్. ఆర్క్స్ లో మనకి ఫస్ట్ టైప్ వచ్చేసి 3 పాయింట్ ఆర్క్. 3 పాయింట్ ఆర్క్ ని కూడా డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని సో ఏదైనా సరే మనకు కొన్ని డిస్టెన్స్ మనకి 3 పాయింట్స్ ఇస్తే ఏమవుతుందంటే ఒక ఆర్క్ అని మనం ఫామ్ చేసుకోవచ్చు. ఇది 3 పాయింట్ ఆర్క్. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ సెంటర్ ఎండ్. ఒకసారి మీరు డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తే 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ మనం స్పెసిఫై చేశారు. సో ఒకటి ఏంటంటే స్టార్ట్ సెంటర్ ఎండ్. స్టార్ట్ ఏంటంటే
ఆర్క్ యొక్క స్టార్ పాయింట్. అంటే ఆర్క్ మనకి 3 పాయింట్స్ ఉంటాయి టోటల్‌గా. ఆర్క్‌లో ఒక ఎండ్ పాయింట్ అది. అలాగే నెక్స్ట్ అంటే సెంటర్ అంటే ఆర్క్ యొక్క సెంటర్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ పాయింట్. ఆ ఎండ్ పాయింట్ ఏంటంటే ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్. ఓకే, ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ వెళ్తాను. స్టార్ట్, సెంటర్, ఎండ్ అమ్మ. సో ఈ కమాండ్ యాక్టివేట్ చేస్తున్నాను. స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, ఎండ్ పాయింట్. ఆర్క్ యొక్క స్టార్ట్ పాయింట్ వచ్చేసి నేను రైట్ సైడ్ ఈ ఎండ్ పాయింట్ దగ్గర ఇస్తున్నాను. రైట్ సైడ్ ఈ ఎండ్ పాయింట్ దగ్గర ఫస్ట్ పాయింట్ ఇచ్చాను. నెక్స్ట్ సెంటర్ పాయింట్ ఇవ్వాలి కదా. సెంటర్ పాయింట్ వచ్చేసి ఇదే లైన్ యొక్క మిడ్ పాయింట్ ఇస్తున్నాను. ఇదే లైన్ యొక్క మిడ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ పాయింట్ వచ్చేసి నేను ఎండ్ పాయింట్ వచ్చేసి నేను నాకు ఇష్టం వచ్చి ఇవ్వచ్చు. సో నేను ఇక్కడికి ఇవ్వాలా లేదా ఇదంతా ఇవ్వాలా, సో ఇక్కడ నుంచి ఇవ్వాలని నేను ఇవ్వచ్చు. ఇక్కడంతా నేను ఇప్పటివరకు ఇక్కడికి ఇచ్చేసాను. ఇలా నేను ఒక ఆర్క్ అనేది ఫామ్ చేసుకున్నాను. ఇది స్టార్ట్, సెంటర్, ఎండ్ పాయింట్ ఆర్క్. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్, సెంటర్, యాంగిల్. స్టార్ట్, సెంటర్, యాంగిల్. సేమ్ ఇదే కమాండ్ స్టార్ట్ పాయింట్ అనేది ఆర్క్ యొక్క స్టార్ట్ పాయింట్ ఇస్తాం. నెక్స్ట్ సెంటర్ పాయింట్ అనేది ఆర్క్ యొక్క సెంటర్ పాయింట్ ఇస్తాం. నెక్స్ట్ మనం థర్డ్ పాయింట్ వచ్చేసి ఏమి ఇచ్చామంటే డైరెక్ట్ ఎండ్ పాయింట్ ఇచ్చాము. బట్ మనకి ఇక్కడ ఏం చేస్తామంటే యాంగిల్ ఇస్తాం. ఆర్క్ యొక్క యాంగిల్ ఇస్తాం. సో ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా మనకి ఏముంటే సేమ్ వీటిలోనే కొంచెం చేంజ్ చేస్తాం. మనం ఫస్ట్ లో 3 పాయింట్ అయిపోయిన తర్వాత ఒక లైన్ వాటి తర్వాత ఒక 3 టూల్స్ ఉన్నాయి. 3 టూల్స్ తర్వాత మళ్ళీ ఒక లైన్ ఉంది. సో అదేంటంటే అవన్నీ కూడా ఒక ప్రాసెస్ కి అంటే సేమ్ ప్రాసెస్ స్టార్ట్, సెంటర్, ఎండ్ అమ్మ. అవన్నీ కూడా స్టార్ట్, సెంటర్ తో స్టార్ట్ అవుతుంటాయి. స్టార్ట్ సెంటర్ ఉన్నాయి. అవన్నీ 3 టూల్స్ కూడా. తర్వాత సెకండ్ రోల్ ఉన్న చూసుకుంటే సెకండ్ రోలో 3 రోల్స్ ఉన్నాయి. స్టార్ట్, ఎండ్, యాంగిల్. స్టార్ట్, ఎండ్, డైరెక్షన్. స్టార్ట్, ఎండ్, రేడియస్ అమ్మ. సో ఇవన్నీ చూసుకుంటే స్టార్ట్ ఎండ్ ప్రాసెస్ అవన్నీ 3 కూడా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రో ఉంది కదా. థర్డ్ రోలో చూసుకుంటే సెంటర్, స్టార్ట్ ఉంది. సెంటర్, స్టార్ట్, ఎండ్. సెంటర్, స్టార్ట్, యాంగిల్. అలాగే సెంటర్, స్టార్ట్, లెంత్. సో ఇవన్నీ కూడా మనకి డిఫాల్ట్ అంటే ఫస్ట్ ఏదైనా సరే మనకి ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. సో 3 వాటిలో కూడా మనకి ప్రాసెస్ అనేది ఈక్వల్ గా ఉంటే థర్డ్ పాయింట్ ఒకటి మనకి చేంజ్ అవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు ఆర్క్ యొక్క యాంగిల్ ఇస్తామా లేదా రేడియస్ ఇస్తామా లేదా ఆర్క్ యొక్క డైరెక్షన్, లెంత్ ఇలాంటివి ఇస్తామని చెప్పేసి అదొక ప్రాసెస్ మాత్రం చేంజ్ అవుతుంది. మనకు చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్, సెంటర్, యాంగిల్ అమ్మ. స్టార్ట్, సెంటర్, యాంగిల్. సో ఈ పాయింట్ ని యాక్టివేట్ చేసుకున్నాను. స్టార్ట్ పాయింట్ వచ్చేసాను. సో ఇప్పుడు టాప్ సైడ్ ఇస్తున్నాను. స్టార్ట్ పాయింట్ ఇక్కడ నుంచి ఇస్తాను. అలాగే నెక్స్ట్ సెంటర్ పాయింట్ ఈ లైన్ యొక్క ఎండ్ పాయింట్ ఇస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి స్పెసిఫై ఇంక్లూడెడ్ యాంగిల్ అని చెప్పేసి చూపిస్తుంది. కమాండ్ బార్ దగ్గర అబ్జర్వ్ చేసుకుంటే స్పెసిఫై ఇంక్లూడెడ్ యాంగిల్ నేను ఏమని ఇస్తున్నా అంటే 25 ఇస్తున్నాను. 25 ఎంటర్ చేశాను. చూడండి సో 25 డిగ్రీస్ తో నాకు ఒక ఆర్క్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఇన్ కేస్ మనకి తెలియట్లేదు, మీకు ఇంకా క్లియర్ గా చూసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేయండి. అలాగే యూటిలిటీస్ మెనూలో అంటే యూటిలిటీస్ ప్యానల్లో మెజర్ టూల్ ఉంటాయి. ఈ డ్రాప్ డౌన్ యారో మీద క్లిక్ చేసి యాంగిల్ అనే టూల్ని సెలెక్ట్ చేసుకోండి. యాంగిల్ సెలెక్ట్ చేసి ఈ 2 లైన్స్ మనకి సెలెక్ట్ చేసుకుంటే సో ఈ 2 లైన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి 25 డిగ్రీస్ అని చూపిస్తుంది. కమాండ్ బార్ దగ్గర చూసుకుంటే 25 డిగ్రీస్ అని చూపిస్తుంది. ఓకేనా, ఇలా కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్క్లో ఫోర్త్ టైప్. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్, సెంటర్, లెంత్ అమ్మ. స్టార్ట్, సెంటర్, లెంత్. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నాం. స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్ అలాగే లెంత్. స్టార్ట్, సెంటర్, లెంత్ ని యాక్టివేట్ చేసుకున్నాను. స్టార్ట్ పాయింట్ వచ్చేసి నేను ఇక్కడ ఇస్తున్నాను. స్టార్ట్ పాయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నేను పాయింట్ దగ్గర ఇస్తున్నాను. స్టార్ట్ పాయింట్. సెంటర్ పాయింట్ వచ్చేసి ఇదే లైన్ యొక్క మిడ్ పాయింట్ ఇస్తున్నాను. మిడ్ పాయింట్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి లెంత్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి కమాండ్ బార్ దగ్గర చూసుకుంటే స్పెసిఫై లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటుంది. సో ఇది వచ్చేసి లెంత్ అంటే ఏమవుతుంది ఇక్కడ కార్డ్ లెంత్. కార్డ్ లెంత్ ఏంటంటే మనకి సర్కిల్లో ఏదైనా సరే 2 పాయింట్స్ మనం కనెక్ట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తే ఏమవుతుందంటే ఆ లైన్ ని మనం ఏమంటామంటే వాటిని కార్డ్ అంటాం. అలాగే ఆ లెంత్ ని కార్డ్ లెంత్ అంటాం. మనకి ఇప్పుడు స్పెసిఫై ద లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటుంది. సో లెంత్ ఆఫ్ ద కార్డ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓకే జస్ట్ ఒక 25 ఇస్తాను. ఎంటర్. 25 ఇచ్చినప్పుడు చూసుకుంటాం ఒకసారి ఈ 25 లెంత్ ఇక్కడ ఈ లైన్ మాదిరి డ్రా అయి ఉంటుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే లైన్ తీసుకుంటాను. కమాండ్ 2 పాయింట్స్ ఇచ్చాను. సేమ్ మళ్ళీ కూడా మేజర్ టూల్లోకి వెళ్ళండి. డిస్టెన్స్ 2 పాయింట్స్ ని సెలెక్ట్ చేసుకోండి. 2 పాయింట్స్ డిస్టెన్స్ లో చూసుకున్న తర్వాత డిస్టెన్స్ చూసుకోండి. డిస్టెన్స్ 25 చూపిస్తుంది. కమాండ్ బార్ దగ్గర అబ్జర్వ్ చేసుకుంటే డిస్టెన్స్ 25 చూపిస్తుంది. అలాగే యాంగిల్ ఇన్ ఎక్స్వై ప్లేన్ 104 డిగ్రీస్ అని ఇక్కడ చూపిస్తున్నాం. డిస్టెన్స్ వచ్చేసి 25.
మన ఇచ్చిన డిస్టెన్స్ మనకి ఆర్క్ అనేది ఫామ్ అయింది. సో ఇది ఫస్ట్ లో ఉన్న 3 టైప్స్ అన్నమాట. ఓకే, సారీ 4 టైప్స్. నేను ఫస్ట్ పాయింట్ ని రిమూవ్ చేస్తాను, 3 పాయింట్ ఆర్క్ ని రిమూవ్ చేస్తున్నాను. అలాగే మిగతా 3 టైప్స్ లో మనకి డ్రా చేసుకున్న వాటిని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ రోలో ఉన్న సెకండ్ రో ఉన్న వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇవేంటంటే మనకి ముందుగా మనకి స్టార్ట్ టు సెంటర్ తో స్టార్ట్ అయ్యి, స్టార్ట్ టు సెంటర్ తో, నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ పాయింట్ అలాగే ఎండ్ పాయింట్ తో స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్. ఇవి స్టార్ట్ ఎండ్ యాంగిల్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆర్క్ యొక్క స్టార్ట్ పాయింట్ రైట్ సైడ్ ఇస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్ ఇస్తున్నాను. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి స్పెసిఫై ఇంక్లూడెడ్ యాంగిల్ అని చూపిస్తుంది. ఇంక్లూడెడ్ యాంగిల్ నేను ఒక 60 degrees ఇస్తున్నాను, ఎంటర్. అంటే నాకు 60 degrees తో నాకు ఇక్కడ ఒక ఆర్క్ అనేది ఫామ్ అయింది. సో మనకి ఇప్పుడు ఈ 60 degrees కూడా తెలుసుకోవాలంటే ఏంటంటే ఈ సర్కిల్ ఓకే, ఈ ఆర్క్ యొక్క సెంటర్ పాయింట్ కి ఈ 2 ఎండ్ పాయింట్స్ దగ్గర నుంచి ఈ ఆర్క్ యొక్క సెంటర్ పాయింట్ కి ఎండ్ పాయింట్ ఇక్కడ మనకి కింద పాయింట్ కనిపిస్తుంది కదా, ఈ లైన్స్ దగ్గర నుంచి ఈ ఎండ్ పాయింట్స్ దగ్గర నుంచి ఈ సెంటర్ పాయింట్ కి లైన్స్ డ్రా చేసుకుని వాటిని క్యాలిక్యులేట్ చేసుకుని మనకి 60 degrees ఉంటుంది. 60 degrees ఉంది. ఇది స్టార్ట్ ఎండ్ అలాగే ఎండ్. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ టు ఎండ్ డైరెక్షన్. సో మనకి ఇంత ముందు పాలీలైన్ లో డ్రా చేసుకున్నాం కదా డైరెక్షన్ చెప్పేసి సేమ్ అలాగే ఉంటుంది ఈ కమాండ్ కూడా. స్టార్ట్ ఎండ్ డైరెక్షన్ కమాండ్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. స్టార్ట్ పాయింట్ ఇస్తున్నాను, అలాగే ఎండ్ పాయింట్ ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు డైరెక్షన్, సో మనం ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ ఇవ్వచ్చు. మనకి టాప్ సైడ్ కదా బాటమ్ సైడ్ కావాలి. ఇన్ కేస్ ఒకవేళ మనం వర్టికల్ గా ఉన్న పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే నేను డౌన్ సైడ్ ఇస్తున్నాను కదా, సేమ్ ఇదే కమాండ్ యాక్టివేట్ చేసుకుంటాను మళ్ళీ కూడా. స్టార్ట్ పాయింట్ అలాగే ఎండ్ పాయింట్. సో ఇప్పుడు చూడండి మనకి సరేనా, స్టార్ట్ ఎండ్ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చిన తర్వాత చూడండి ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ కావాలి, లెఫ్ట్ సైడ్ ఇచ్చాను. ఓకేనా. సో ఇలా మనకి ఇన్ కేస్ వర్టికల్ గా ఉన్న లైన్ సెలెక్ట్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ వస్తుంది. అలాగే హారిజంటల్ గా ఉన్న లైన్ కి మనం ఇస్తే టాప్ సైడ్ లేదా మన బాటమ్ సైడ్ వస్తుంది. ఓకే, ఇది స్టార్ట్ ఎండ్ డైరెక్షన్. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ ఎండ్ రేడియస్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాను. స్టార్ట్ పాయింట్ ఇస్తున్నాను, అలాగే ఎండ్ పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి రేడియస్ 30 ఇస్తున్నాను, ఎంటర్. సో ఇది చూసుకుంటే ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. మనకి రేడియస్ ఎక్కువ అవుతున్న మనకి ఇన్వాలిడ్ అని కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, మళ్ళీ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. స్టార్ట్ ఎండ్ రేడియస్, స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్. అలాగే రేడియస్ వచ్చేసి మళ్ళీ కూడా 30 ఇస్తాను, ఎంటర్. ఓకే, ఎక్కువగా ఇంకా ఎక్కువ అవుతున్నాం. సో ఓకే 10 లేదా 20 ఇద్దాం అలాగా. స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ 15 ఎంటర్. ఓకే, స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్. సో ఇలా మనకి ఫామ్ అవుతుంది. సో మనకి ఏమైందంటే మనకి డైమెన్షన్స్ మనం ఎక్కువగా ఇచ్చాం. మనం డైరెక్షన్ ఇచ్చేసి చేంజ్ చేయించాము. ఇది స్టార్ట్ ఎండ్ రేడియస్. సో ఇవి మనకి టోటల్గా 2 టైప్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లో వచ్చేసి సెంటర్ స్టార్ట్ ఎండ్. సో ఇవన్నీ కొంచెం క్లారిటీ అబ్జర్వ్ చేస్తే అవుతుందండి. ఇవి పర్మిటేషన్స్ కాంబినేషన్స్ లాగా ఉంటాయి. పర్మిటేషన్స్ మీరు తెలుసుకుని ఉండే మీకు ఐడియా ఉంటుంది. పర్మిటేషన్స్ అంటే వాటి ప్రాసెస్ ని చేంజ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ స్టార్ట్ సెంటర్, స్టార్ట్ ఎండ్, సెంటర్ స్టార్ట్. సో ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. ఈ 3 టైప్స్ ఉంటాయి మీ వీటిలో. 3 టైప్స్ సింపుల్ గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ స్టార్ట్ ఎండ్. సెంటర్ స్టార్ట్ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఆర్క్ యొక్క సెంటర్ పాయింట్ ఇచ్చాను, సెంటర్ పాయింట్. అలాగే ఆర్క్ యొక్క స్టార్ట్ పాయింట్ ఇస్తున్నాను. ఇటు సైడ్ అయినా ఇవ్వచ్చు, ఇక్కడైనా ఇవ్వచ్చు. ఓకే, నేను ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఇస్తున్నాను స్టార్ట్ పాయింట్. అలాగే ఎండ్ పాయింట్. సో ఎండ్ పాయింట్ మనకి యాంగిల్ అయినా ఇవ్వచ్చు, లేదనుకుంటే మనం ఒక పాయింట్ ఇలా స్పెసిఫై ఇచ్చాము. ఇన్ కేసు మనకు ఒకవేళ పాయింట్ తెలిస్తే, తెలియకుంటే ఏమంటే మనకు ఇక్కడ వరకు రావాలని చెప్పేసి సపోజ్ ఒక 75 యాంగిల్ కాబట్టి 75 ఇచ్చేసి ఎంటర్ చేసాను. 75 degrees మనకి ఏమైందంటే ఒక ఆర్క్ ఇక్కడ ఫామ్ అయింది. ఇది సెంటర్ స్టార్ట్ ఎండ్.
నెక్స్ట్ వచ్చేసి సెంటర్ స్టార్ట్ యాంగిల్ అమ్మ. సెంటర్ పాయింట్ ఆర్క్ యొక్క స్టార్ట్ పాయింట్ అలాగే నెక్స్ట్ ఆర్క్ యొక్క యాంగిల్. ఓకే, సపోజ్ ఒక 50 ఎంటర్ 50 డిగ్రీస్ మనకి ఏముంది ఈ ఆర్క్ అనేది ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెంటర్ స్టార్ట్ లెంత్. సో ఈ సెంటర్ స్టార్ట్ లెంత్ ఏంటంటే సెంటర్ పాయింట్ స్టార్ట్ పాయింట్ ఇస్తాం. సో ఇచ్చిన తర్వాత లెంత్, ఆ లెంత్ ఏంటంటే మనకి కార్డ్ లెంత్. కార్డ్ లెంత్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇది కార్డ్ లెంత్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, కంటిన్యూ ఆప్షన్. ఇది కంటిన్యూ ఆప్షన్. సో ఈ కంటిన్యూ ఆప్షన్ చూసుకోండి. సో మనం ఏదైతే మనం ప్రీవియస్ గా లాస్ట్ లో మనం ఒక ఆర్క్ డ్రా చేసి ఉంటామో ఆ ఆర్క్ దగ్గర నుంచి మరొక ఆర్క్ డ్రా చేయడానికి మనకి ఫామ్ అవుతుంది. సో ఇలా ఫామ్ అవుతుంది ఆర్క్ అనేది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ కూడా ఆర్క్ కమాండ్ కంటిన్యూ కమాండ్ తీసుకుంటాను. కంటిన్యూ చూడండి, కంటిన్యూ కమాండ్ తీసుకుంటే ఏమవుతుంది, అక్కడ నుంచి నాకు మళ్ళీ ఇంకొక ఆర్క్ అని ఫామ్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ ఇంకొక ఆర్క్ తీసుకుంటాను, కంటిన్యూ తీసుకుంటాను. సో ఇలా మనకి కంటిన్యూ అవుతూ ఉంటాం. సో మనకి ఏదైతే మనం లాస్ట్ లో డ్రా చేసుకుని ఉంటామో ఆర్క్ దగ్గర నుంచి ఇలా కంటిన్యూ అవుతుంది. ఇది కంటిన్యూ కమాండ్. ఓకే, ఇవన్నీ కూడా ఆర్క్స్. మనం బేసిక్ గా మనం యూజ్ చేసేవి చాలా తక్కువ. వీటిలో మనం 2 or 3 టైప్స్ మాత్రం యూజ్ చేస్తుంటాం అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. మనం ఎక్కువగా అయితే ఇవన్నీ 11 టైప్స్ ఉన్నాయి. మనం ఈ 11 టైప్స్ మనం 2 or 3 మాత్రమే యూజ్ చేస్తాం. సో మిగతావన్నీ తక్కువ యూజ్ చేసేది, మనకు రేర్ కేసెస్ లో చూస్తుంటాయి ఇవన్నీ. ఇవి ఆర్క్స్ అమ్మ. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్స్. షార్ట్ కట్ నోట్ చేసుకున్నాం అందరు కూడా. కమాండ్ కి వచ్చేసి రెక్టాంగిల్, షార్ట్ కట్ కి వచ్చేసి REC. ఓకే, REC చూడండి. REC ని ఎంటర్ చేసుకున్నాం. సో REC అని చూపించగానే నేను REC ని టైప్ చేయను, అక్కడ రెక్టాంగిల్ కనిపిస్తుంది. రెక్టాంగిల్. సో REC ని ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేయగానే చూడండి నాకు ఇక్కడ కమాండ్ యాక్టివేట్ అయింది. చాంఫరు, ఎలివేషన్, ఫిల్లెట్, థిక్నెస్, విడ్త్ అని చెప్పేసి. సో ఇక నాకు కమాండ్ అనేది యాక్టివేట్ అయింది. నెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ స్పెసిఫై ఫస్ట్ కార్నర్ పాయింట్. స్పెసిఫై ఏముంటుంది, కార్నర్ పాయింట్ స్పెసిఫై చేశాను. అలాగే నెక్స్ట్ చూసుకుంటే స్పెసిఫై అదర్ కార్నర్ పాయింట్ అని చెప్పి చూపిస్తుంది. స్పెసిఫై అదర్ కార్నర్ పాయింట్. సో ఇవేంటంటే నాకు ఒక స్పెసిఫిక్ గా డైమెన్షన్స్ తెలియకుండా నేను ఒక 2 పాయింట్స్ యూజ్ చేసి నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను. నాకు డైమెన్షన్స్ తెలియదు. ఇన్ కేస్ ఒకవేళ పాయింట్స్ తెలిస్తే, ఇన్ కేస్ మనం లైన్స్ ని యూజ్ చేసి ఇలాంటి డ్రా చేస్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో మనకు ఒక పాయింట్స్ తెలిసాయంటే ఆ పాయింట్స్ ని బేస్ చేసుకుని మనము ఇలా రెక్టాంగిల్స్ డ్రా చేసుకోవడానికి ఇది ఫస్ట్ ప్రాసెస్. వితౌట్ డైమెన్షన్స్ మనం ఇలా డ్రా చేస్తాం రెక్టాంగిల్. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టూల్ అనేది ఇక్కడ ఉంటాము. టూల్ ఇక్కడ ఉంటుంది. సో టూల్ పక్కన డ్రాప్ డౌన్ యారో మీద క్లిక్ చేసి మనకి రెక్టాంగిల్ అలాగే పాలిగన్. సో టోటల్ గా మనకి రెక్టాంగిల్ మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ పాలిగన్ కూడా. ఫస్ట్ ఇప్పుడు మనం రెక్టాంగిల్స్ చెప్పుకుందాం. రెక్టాంగిల్ టూల్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్పెసిఫై ఫస్ట్ కార్నర్ పాయింట్ అండి. సో మనకి ప్రీవియస్ ఏమున్నాయి, మనకి ఇప్పుడు ఈ రెక్టాంగిల్ లో ఉన్న ఇవన్నీ కూడా మనకి చాంఫరు, ఎలివేషన్, ఫిల్లెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు రెక్టాంగిల్ లో ఉన్న సబ్ ఆప్షన్స్, రెక్టాంగిల్ లో ఉన్న సబ్ టూల్స్ ఇవన్నీ. సో నేను ఒక పాయింట్ ని స్పెసిఫై చేస్తున్నాను. స్పెసిఫై చేయగానే చూడండి మనకి ఇక్కడ ఏరియా, డైమెన్షన్స్ అలాగే రొటేషన్ ఉంటుంది. మనకు ప్రీవియస్ మనకు ముందు ప్రాసెస్ ఏంటమ్మా, సో 2 కార్నర్ పాయింట్స్ ఇచ్చేసి 2 కార్నర్ పాయింట్స్ ఇవ్వగానే మనకి ఏమవుతుందంటే రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. అది కూడా 2 పాయింట్స్ ఏవి ఇవ్వాలి అంటే రెండు కూడా మనకి డయాగనల్ పాయింట్స్ ఇవ్వాలి. సో డయాగనల్స్ మనకి 2 డయాగనల్స్ వస్తాయి కదా, ఆ త్రూఅవుట్ ఒకే డయాగనల్ మనకి ప్రాసెస్ లో ఒకే 2 డయాగనల్ పాయింట్స్ ఇస్తే మనకి అంత మనకి రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. సో నేను ఒక పాయింట్ ఇస్తేనే నాకు ఏమైందంటే నాకు ఇక్కడ మరి ఏరియా, డైమెన్షన్స్ అలాగే రొటేషన్ అని చెప్పి చూపిస్తుంది. ఏరియా, డైమెన్షన్స్, రొటేషన్. మనం ముందుగా మనకి 2 పాయింట్స్ అంటే డైరెక్ట్ మనం 2 పాయింట్స్ ని స్పెసిఫై చేయడం ద్వారా మనం రెక్టాంగిల్ ని ఫామ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డైమెన్షన్ యూజ్ చేసి, ఇది డైమెన్షన్ మనం ఎలా డ్రా చేస్తామని చెప్పుకోండి. నేను డైమెన్షన్ ఎలా యూజ్ చేసి డ్రా చేసుకోండి, డి అని ఎంటర్ చేస్తాను. డి ఎంటర్, డైమెన్షన్స్ ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూసుకోండి స్పెసిఫై లెంత్ ఫర్ ద రెక్టాంగిల్స్ అని చూపిస్తుంది. లెంత్ ఎంత ఉందో మనకి డిఫాల్ట్ గా 10 వచ్చింది. సపోజ్ మనకి ఇక్కడ 50 ఇస్తాను, ఎంటర్ చేసాను. నెక్స్ట్ చూడండి స్పెసిఫై విడ్త్ ఫర్ రెక్టాంగిల్స్ అని చూపిస్తుంది. స్పెసిఫై విడ్త్ ఫర్ రెక్టాంగిల్. విడ్త్ వచ్చేసి నేను 30 ఇచ్చాను, ఎంటర్ చేశాను. సో నాకు విడ్త్ వచ్చేసి నేను 30 ఇచ్చేసి ఎంటర్ చేస్తే నాకు ఏమంటే ఒక రెక్టాంగిల్ ఫామ్ ఉంది ఇక్కడ. సో రెక్టాంగిల్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ రెక్టాంగిల్ మనం చూసుకుంటే ఒక పాయింట్ మాత్రమే ఇచ్చాము, మనకి ఒక పాయింట్ మాత్రమే ఇచ్చాం. మనకు 2 డయాగనల్ పాయింట్స్ ఇస్తే మాత్రం మనకి ఏమవుతుందంటే రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ 4 క్వాడ్రంట్స్ లో మూవ్ అవుతున్నట్టు చూపిస్తుంది. 4 క్వాడ్రంట్స్ నేను క్రాస్ హెయిర్ మూవ్ చేస్తుంటే ఏమవుతుందంటే నాకు
ఈ రెక్టాంగిల్ కూడా మూవ్ అవుతుంది. అది కూడా ఆరిజిన్ పాయింట్ దగ్గర నుంచి 4 క్వాడ్రంట్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రెసెంట్ లో ఫస్ట్ క్వాడ్రంట్ ఉంది. నెక్స్ట్ క్రాస్ సైడ్ నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేయగా నాకు సెకండ్ క్వాడ్రంట్. అలాగే థర్డ్ సైడ్ నేను అంటే డౌన్ సైడ్ మూవ్ చేయగానే థర్డ్ క్వాడ్రంట్ వచ్చింది. అలాగే నేను రైట్ సైడ్ మూవ్ చేయగానే ఫోర్త్ క్వాడ్రంట్. ఇలా నాకు 4 క్వాడ్రంట్స్ లో మూవ్ అవుతున్నాను. సో నేను ఎప్పుడైతే క్రాస్ సైడ్ నేను ప్లేసింగ్ ఇస్తాను, నేను ఫస్ట్ క్వాడ్రంట్ లో కావాలనుకున్నాను కాబట్టి నేను రైట్ సైడ్ ప్లేసింగ్ ఇస్తున్నాను. రైట్ సైడ్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఏమవుతుందంటే అక్కడ ప్లేస్ అవుతుంది రెక్టాంగిల్. ఇది వచ్చేసి మనం డైమెన్షన్స్ ని యూజ్ చేసి డ్రా చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఏరియాని యూజ్ చేసి డ్రా చేస్తాం. ఏరియాని. సో ఇప్పటివరకు మనం 2 ప్రాసెస్ తెలుసుకున్నాము. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే వితౌట్ డైమెన్షన్స్. అంటే మన డైమెన్షన్స్ ఏమి తెలియకుండా మనం డ్రా చేసుకోవడానికి. వన్ మినిట్ మనం. ఓకేనా, మౌస్ వర్క్ అవ్వట్లేదు ఇంతసేపు. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్న ప్రాసెస్ అంటే 2 ప్రాసెస్ ఉన్నాయి. సో సపోజ్ ఒక ఫస్ట్ ప్రాసెస్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఈ లైన్ యొక్క 2 ఎండ్ పాయింట్స్ బేస్ చేసుకుని ఒక రెక్టాంగిల్ డ్రా చేయాలనుకుంటే, సో అలాంటి టైంలో మనకి ఏం చేస్తామంటే ఆర్ఈసి ఎంటర్ స్పెసిఫై ఫస్ట్ కార్నర్ స్పెసిఫై చేసాం. నెక్స్ట్ సెకండ్ కార్నర్ స్పెసిఫై చేసాం. సో ఇలా మనం డ్రా చేసుకుని మన రెఫరెన్స్ ని తీసేస్తాం. సో ఇలా మనకి 2 పాయింట్స్ ని యూజ్ చేసుకుని, సో ఇన్ కేస్ ఇప్పుడు మనకి 2 పాయింట్స్ తెలుసు కాబట్టి ఈ ప్రాసెస్ యూజ్ చేస్తాం. వాటి డైమెన్షన్స్ మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు, జస్ట్ మనకి రెఫరెన్స్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాసెస్ యూజ్ చేస్తాం. లేదు అలా కాదనుకుంటే మనం ఆర్ఈసి ఎంటర్ ఫస్ట్ పాయింట్ స్పెసిఫై చేస్తాం. ఫస్ట్ పాయింట్ స్పెసిఫై చేసిన తర్వాత డైమెన్షన్ కమాండ్ ని యాక్టివేట్ చేసుకుంటాం. డైమెన్షన్ కమాండ్. సో లెంత్ వచ్చేసి 100, అలాగే విడ్త్ వచ్చేసి 75 ఎంటర్ చేసాం. రెక్టాంగిల్ ఫామ్. సో తర్వాత రెక్టాంగిల్ ఫామ్ అయిన తర్వాత ప్లేసింగ్ ఇస్తాం. ఇలా ప్లేసింగ్ ఇస్తాం. ఇవి వచ్చేసి 2 ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి మనం థర్డ్ ప్రాసెస్ ఇంకోటి.
ఎక్స్క్యూజ్ మీ, ఒక 1 minute వెయిట్ చేయండి. సార్కు సమ్ నెట్వర్క్ ఇష్యూస్ అంట, అందుకని క్లోజ్ అయింది. వస్తారు త్వరగా, వెయిట్ చేయండి. అందరూ ఎవరు వెళ్ళొద్దండి. Okay students, sorry for the disturbance. So unfortunately GoTo meeting end అయిపోయిందమ్మా. ఓకే, సో ఇప్పటివరకు వచ్చేసి మనం 2 ప్రాసెస్ తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్రాసెస్ లో ఎలా ఫామ్ చేస్తాం రెక్టాంగిల్స్. ఆర్ఈసి ఎంటర్ చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ పాయింట్ స్పెసిఫై చేస్తాం. స్పెసిఫై చేసిన తర్వాత మనకి డైమెన్షన్స్ అయిపోయింది, అలాగే 2 పాయింట్స్ యూజ్ చేసి మనం డ్రా చేయడం వల్ల కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏరియాని యూజ్ చేసి డ్రా చేయాలి. ఏరియా ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అని చూపిస్తుంది. ఎంటర్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఇప్పుడు మనకి సపోజ్ బ్రాకెట్ లో 100 యూనిట్స్ ఉంది, 100 ఉంది. నేమ్ ఇస్తున్నా అంటే 1000 ఇస్తున్నాను. 1000 ఎంటర్. 1000 ఇచ్చాను. అలాగే క్యాలిక్యులేట్ ద రెక్టాంగిల్ డైమెన్షన్స్ బేస్ అని చెప్పి చూపిస్తుంది. మనకి ఎలా అనిపిస్తుంది, మనకి లెంత్ విడ్త్ ఉంటే మనం ఏరియా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే మనకు ఏరియా ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే లెంత్ లేదా విడ్త్ ఏదైనా ఇస్తే కదా మనకి కొంచెం క్యాలిక్యులేషన్ ఈజీగా అయ్యేది. అదే మనకు ఏరియా ఒకటి ఇచ్చేసి లెంత్ విడ్త్ చెప్పమంటే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు అందువల్ల ఏంటంటే మనం ఏరియా ఇచ్చిన తర్వాత మనం లెంత్ లేదా విడ్త్, సో లెంత్ లేదా విడ్త్ ఏదైనా సరే మనం ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. సో నేను లెంత్ ఇస్తున్నాను. లెంత్ ఇచ్చాను, సపోజ్ లెంత్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి లెంత్ సపోజ్ ఒక 50 ఇస్తున్నాను. 50 ఇచ్చాను, ఎంటర్ చేశాను. చూడండి 50 ఇచ్చి ఎంటర్ చేస్తే 50 ఇచ్చి ఎంటర్ చేయగానే చూడండి నాకు ఇక్కడ రెక్టాంగిల్ ఫామ్ అయింది. రెక్టాంగిల్ ఫామ్ అయింది. ఇలా మనం ఏరియాని యూజ్ చేసి డ్రా చేస్తాం. అలాగే ఇంకొక ఆప్షన్ ఏంటంటే రెక్టాంగిల్లో ఇంకొక ఆప్షన్, ఫస్ట్ పాయింట్ ఇచ్చిన తర్వాత ఒకసారి చూడండి, రొటేషన్ ఆప్షన్ ఉంది. ఈ రొటేషన్ ఆప్షన్ ఏంటంటే సో కొంచెం యాంగిల్లో డ్రా చేయొచ్చు. సో యాంగిల్లో మనకి డ్రా చేయొచ్చు. సపోజ్ ఒక 45 డిగ్రీస్ వచ్చిన యాంగిల్, 45 ఎంటర్. ఇచ్చిన తర్వాత కూడా అంటే రొటేషన్ యాంగిల్ ఇచ్చిన తర్వాత కూడా మనం డైమెన్షన్స్ ఇవ్వచ్చు, అలాగే ఏరియా కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు లెంత్ వచ్చేసి 50 ఎంటర్, అలాగే 30 ఎంటర్. చూడండి, సో ఇచ్చేసి మనం ఏం చేస్తాం అంటే అదర్ పాయింట్ స్పెసిఫై చేసాం. సో స్పెసిఫై చేసాం ఏంటంటే నాకు రెక్టాంగిల్ అని ఇక్కడ ఫామ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నేను రెక్టాంగిల్ ఫామ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఈ రెక్టాంగిల్కి నేను ఆల్రెడీ డిఫాల్ట్ యాంగిల్ ఎంత ఇచ్చాను, రొటేషన్ యాంగిల్ ఎంత 45 ఇచ్చాను. 45 ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ వాల్యూ మనకి డిఫాల్ట్ గా సెట్ అయిపోతుంది. ఆ రొటేషన్ యాంగిల్ మనం 45 నుంచి 0 చేయాలి. సో 0 చేస్తే మాత్రం మనకి ఆ రెక్టాంగిల్ మనకి 0లో నుంచి అంటే రొటేషన్ మనకి 0 డిగ్రీస్ యాంగిల్లో ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇవి మామూలుగా మనకు రెక్టాంగిల్ ని ఫామ్ చేసుకునే ప్రాసెసెస్. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ లో ఉన్న డిఫరెన్సెస్ వచ్చాం. రెక్టాంగిల్ లో ఉన్న సబ్ టూల్స్. సో సబ్ టూల్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి చాంఫర్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చాంఫర్ అంటే ఏంటంటే మనకి రౌండ్ ఎడ్జెస్ ని ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. రౌండ్ ఎడ్జెస్ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీ మొబైల్స్ లేదా ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, సో వాటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాటి యొక్క 4 ఎడ్జెస్ ఉంటాయి కదా, 4 ఎడ్జెస్ ని చూసుకుంటే మనకి ఏమవుతుందంటే వాటి 4 ఎడ్జెస్ మనకి సో మనకి షార్ప్ ఉండకుండా ఆ ఎడ్జెస్ అనేది షార్ప్ ఎడ్జెస్ ఉండకోకుండా సో రౌండ్ ఎడ్జెస్ ఉంటాయి. ఆ రౌండ్ ఎడ్జెస్ ని మనం ఏంటంటే ఇక్కడ ఆటోకేడ్ లో చాంఫర్స్ అంటాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫిల్లెట్ అంటాం. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఫిల్లెట్ అనేది. ఈ ఫిల్లెట్ అనేది ఏంటంటే మనకి రౌండ్ ఎడ్జెస్ కాకుండా కొంచెం ఫ్లాట్ ఎడ్జెస్ వస్తాయి. ఒకసారి చెప్తాను ఇక్కడ మీకు. లైన్
వేసాను కదా. సో ఇలా మనకు ఒక ఎడ్జ్ దగ్గర ఫామ్ అయింది కదా. సో ఈ ఎడ్జ్ దగ్గర నాకు ఒక ఫ్లాట్ ఎడ్జ్ ఫామ్ చేశాను. ఫ్లాట్ ఎడ్జ్ నేను ఫామ్ చేశాను. సో ప్రీవియస్ గా మనకి ఎలా ఉండేది, మనకి రౌండ్ ఎడ్జెస్ అంటే మనకి రౌండ్ గా ఉంటే వాటిని ఎడ్జెస్ మనకి రౌండ్ ఎడ్జెస్ అంటుంటాం. వాటిని చాంఫర్స్ అంటుంటాం ఆటోకేట్ వచ్చేసి రౌండ్ గా ఉన్న ఎడ్జెస్ ని. అదే ఇన్ కేస్ మనం ఇక్కడ వచ్చి చూసుకుంటే ఫ్లాట్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ వాటిని ఏమంటాం మనం ఫిలెట్ అంటాం. ఫిలెట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఆర్ఈసి ఎంటర్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చాంఫర్. చాంఫర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫై చాంఫర్ డిస్టెన్స్ ఫర్ రెక్టాంగిల్స్ అంటుంది. స్పెసిఫై చాంఫర్ డిస్టెన్స్. మరి ఈ చాంఫర్ డిస్టెన్స్ అప్లై చేస్తే ఏమవుతుందంటే మొత్తం రెక్టాంగిల్ లో ఉన్న 4 ఎడ్జెస్ కి మనకి చాంఫర్స్ ఆఫ్ ఫామ్ అవుతాయి. ఎలాగంటే మనకి 4 ఎడ్జెస్ కూడా మనకి రౌండ్ గా ఫామ్ అవుతుంటాయి. సపోజ్ ఇప్పుడు ఒక 10 రేడియస్ ఇస్తున్నాను. 10 రేడియస్ ఇచ్చాను, ఎంటర్ చేసాను. ఒక ఎండ్ ని ఇచ్చేసాను. ఓకే, చాంఫర్ డిస్టెన్స్. ఓకే, చాంఫర్స్ సెంటర్ ఫిల్లెట్. సరేమా, ఫిల్లెట్ రేడియస్. ఫిల్లెట్ రేడియస్ వచ్చేసి నేను 10 mm ఇచ్చాను, 10 రేడియస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ యొక్క ఫస్ట్ కార్నర్ పాయింట్ ఇచ్చాను. ఒక కార్నర్ పాయింట్ దగ్గర నుంచి ఇస్తూ ఉండే చూడండి. ఇలా మనకు కార్నర్ పాయింట్ ఇచ్చిన తర్వాత కూడా మనకి ఏం చేయొచ్చు అంటే వాటిని చేంజెస్ చేయడానికి, వాటికి డైమెన్షన్స్ ఇవ్వడానికి పర్ఫెక్ట్ గా మనకి డైమెన్షన్స్ ఇవ్వచ్చు. డైమెన్షన్స్, ఏరియా, రొటేషన్, సో ఇవన్నీ కూడా మనకు ఇవ్వచ్చు. సో మనకు వాటికి ముందు వాటికి ప్రాపర్టీస్ ఒకటి చేంజ్ చేయడానికి, సో వాటి ఎడ్జెస్ ఎలా ఉండాలి, వాటి విడ్త్ ఎలా ఉండాలి చేంజ్ చేయడానికి మనకు ముందుగానే ప్రీ అప్లికేషన్ గా అంటే ముందుగా అప్లై చేయడానికి వాటి ప్రాపర్టీస్ అనేవి ముందుగా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇలా మనం అప్లై చేస్తున్నాం ఫిల్లెట్ అనేది. సో వీటిలో మనం డైమెన్షన్స్ ఇవ్వచ్చు. డైమెన్షన్స్ ఓకే, 100 ఎంటర్, లెంత్ 100, అలా విడ్త్ వచ్చి 70 ఇచ్చాను, ఎంటర్ చేసాను. ఇలా చూడండి. సో ఇలా కూడా మనకి ఒక రెక్టాంగిల్ ఫామ్ చేసాం. నెక్స్ట్ అలాగే ఈ రెక్టాంగిల్ కి నేను రొటేషన్ ఇవ్వాలన్నా, రొటేషన్ 25 degrees ఎంటర్, 25 degrees ఎంటర్. నెక్స్ట్ వీటికి డైమెన్షన్స్ 175. ఇలా కూడా మనకు వాటికి మిగతావన్నీ కూడా అప్లై చేయొచ్చు. డైమెన్షన్స్ యూజ్ చేసి కూడా అప్లై చేయొచ్చు. ఇది ఫిల్లెట్ అన్న. సో ఫిల్లెట్ ఏంటంటే మనకి రౌండ్ ఎడ్జెస్ ఫిల్లెట్. చాంఫర్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఫ్లాట్ ఎడ్జెస్ వస్తాయి కదా, చాంఫర్స్ నుంచి ఇవి ఫ్లాట్ ఎడ్జెస్. ఒకసారి మీకు క్లియర్ గా చూడండి. ఈ చాంఫర్స్, ఫిల్లెట్స్ అనే మనకి మళ్ళీ మాడిఫికేషన్ టూల్స్ లో తెలుసుకుంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ మనకి డిఫాల్ట్ గా మనకి ఇందులో రెక్టాంగిల్స్ లో సబ్ టూల్స్ వస్తాయి. అలాగే మనం మిగతా వాటికి అప్లై చేసుకోవడానికి మాడిఫికేషన్స్ టూల్స్ ఉంటాయి. అలాగే మనం 2 lines కి 3 lines కి అట్లా ట్రై చేస్తుంటాం కదా, వాటి మధ్య కూడా మనం చాంఫర్స్, ఫిల్లెట్స్ అప్లై చేయడానికి సపరేట్ గా అవి మాడిఫికేషన్ టూల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి చాంఫర్ అని కనిపిస్తుంది కదా, టూల్ టిప్ వచ్చింది కదా, టూల్ టిప్ ఏంటంటే ఆ టూల్ గురించి కొంచెం డిస్క్రిప్షన్. సో ఆ టూల్ గురించి అంతా కూడా మనకి డిస్క్రిప్షన్ ఉంటుంది. టూల్ టిప్ అనేది ఇది టూల్ టిప్. ఈ టూల్ టిప్ లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చాంఫర్ అని కనిపిస్తుంది. చాంఫర్ ఏంటంటే ఫ్లాట్ ఎడ్జెస్ రావడానికి మనకు యూజ్ అవుతుంది చాంఫర్. సో చాంఫర్ లో వచ్చేసి మనకి అవి కొంచెం టైప్స్ ఉంటాయేమో. అవి ఏంటంటే 2 డిస్టెన్సెస్ ఇవ్వాలి. ఇది చాంఫర్స్ లో మళ్ళీ చెప్తాను అవి. ఇక్కడ వరకు రెక్టాంగిల్స్ లో అయితే 2 చాంఫర్ డిస్టెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది అంతే. ఇక్కడ వరకు అయితే రెక్టాంగిల్స్ వరకు అయితే 2 చాంఫర్ డిస్టెన్సెస్. సో అది చూడండి, ఫస్ట్ ఒక పాయింట్ దగ్గర నుంచి మరొక పాయింట్ దగ్గరికి అది చెప్తాను మీకు. నేను డయాగ్రామ్ చెప్తాను. సపోజ్ రెక్టాంగిల్ 2 lines ఉన్నాయి. వీటిని ఎరేజ్ చేయకుండా, సో ఇప్పుడు నేను చాంఫర్ గా ఒక లైన్ ఫామ్ చేసుకున్నాను. ఈ లైన్ ని ఫామ్ చేసుకున్నాను. ఈ లైన్ దగ్గర నుంచి నాకు 2 డిస్టెన్సెస్ ఇవ్వాలి, 2 చాంఫర్ డిస్టెన్సెస్. సో అవి ఎందుకంటే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. సో ఇది ఫస్ట్ డిస్టెన్స్ అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంకొక డిస్టెన్స్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్. ఇవి వచ్చేసి మనకు 2 డిస్టెన్సెస్. సో 6.4067 అలాగే 7.2089. ఇవి వచ్చేసి మనకు 2 డిస్టెన్సెస్. ఈ 2 డిస్టెన్సెస్ ఇవ్వకుండా మనకి చాంఫర్ అనే ఫామ్ చేయలేము. సో 2 డిస్టెన్సెస్ ఇస్తే మాత్రం మనకి చాంఫర్స్ అనే ఫామ్ అవుతాయి. చూడండి, ఈ లెంత్ లో మనకి సో ఎక్స్ అలాగే వై కోఆర్డినేట్ డిస్టెన్స్ మనకి ఎంత ఫామ్ అవ్వాలి, అలాగే ఎక్స్ కోఆర్డినేట్ డిస్టెన్స్ మనకి ఎంతలో ఫామ్ అవ్వాలని చెప్పేసి, ఈ లైన్ మనకి ఎంతలో కట్ అవ్వాలని చెప్పేసి ఇది డిస్టెన్సెస్, చాంఫర్ డిస్టెన్సెస్.
ఈ చాంఫర్స్ అలాగే ఫిల్లెట్స్ అప్లై చేస్తే ఏమవుతుందంటే టోటల్ ఎంటైర్ గా ఉన్న మనకి రెక్టాంగిల్ మొత్తానికి మనకి అట్ ఏ టైం సెలెక్ట్ అవుతాయి, అట్ ఏ టైం మనకి అప్లై అవుతాయి రెక్టాంగిల్స్. ఆర్ఈసీని ఇస్తున్నాను, ఫిల్లెట్ ఫామ్ చేస్తున్నాను, ఫిల్లెట్ మళ్ళీ ఫామ్ చేస్తున్నాను, ఫిల్లెట్ రేడియస్ వచ్చేసరి 15 ఇస్తున్నాను. చూడండి ఫస్ట్ పాయింట్ ఎంటర్ చేసాను, ఇలా మనకి రెక్టాంగిల్ లో ఫామ్ అవుతుంది. రెక్టాంగిల్ అంటే రొటేషన్ ఫామ్ అవుతుంది. నాకు ఇక్కడ రొటేషన్ యాంగిల్ అవసరం లేదనుకుంటే రొటేషన్ యాంగిల్ 0 ఎంటర్ చేసాను. నెక్స్ట్ అలాగే ఇందాక ఏరియా ఇచ్చాను కదా, ఇప్పుడు ఓకే ఇందాక డైమెన్షన్ ఇచ్చినప్పుడు ఏరియా ఇస్తున్నాం మళ్ళీ 500 ఇస్తున్నాం సరే 500 ఏరియా వచ్చేసి 500 యూనిట్స్ ఎంటర్. సరే విడ్త్ ఇస్తున్నాను, విడ్త్ ఒక 50 ఎంటర్. చూడండి సో 50 ఇచ్చేసి మనం విడ్త్ ఫామ్ చేస్తాం ఏంటంటే ఒక రెక్టాంగిల్ మనకి ఇక్కడ కొంచెం టాల్ గా రెక్టాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక రెక్టాంగిల్ టాల్ గా ఫామ్ అయింది. ఓకే సో బట్ ఏంటంటే మనకి ఇక్కడ వీటికి ఫిల్లెట్ అనేది అప్లై అయ్యేది. ఫిల్లెట్ ఎందుకు అప్లై అవ్వాలి అంటే వీటి మధ్య ఉన్న యాంగిల్ మనకి చాలా తక్కువగా ఉంది. సో వీటి మధ్య ఉన్న ఈ టూ లైన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది సో ఎందుకు ఒకసారి చూద్దాం. అరిసి ఎంటర్, ఫిల్లెట్ 15 ఇయర్స్ కాకుండా 30 ఇచ్చాను, ఎంటర్ చేస్తున్నాను. 30 ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. సో ఒక చోటు నుంచి నేను రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. నేను ఒక చోటు నుంచి రెక్టాంగిల్ డ్రా చేస్తున్నప్పుడు ఉంటే రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. సో అప్పుడు ఒక బేస్ పాయింట్ వచ్చిన తర్వాత మాత్రమే వాటికి ఫిల్లెట్ అనేది అప్లై అవుతుంది. ఎంటర్, ఫిల్లెట్ 10 ఇస్తాను, ఎంటర్. సో ఒక పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఫిల్లెట్ అప్లై అవ్వట్లేదు, సో ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఓకే ఆప్షన్స్, అండ్ ప్రొఫైల్స్, ఓకే REC ఎంటర్, ఫిల్లెట్ 20 ఎంటర్. చూడండి సో మనకి ముందుగా మనకి ఈ ఎడ్జెస్ అనేవి ఇలా రౌండ్ ఎడ్జెస్ రాలేదు. సో ఎందుకంటే ఏదో మనకి క్రాక్ వర్షన్స్ కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు నేను ఇందాక ఆప్షన్స్ లోకి వెళ్ళి రీసెట్ చేశాను కదా, సో అలా చేస్తే మనకి సరిపోతుంది. సో ఇందాక మనకి ఎడ్జెస్ అనేవి రౌండ్ ఎడ్జెస్ ఫామ్. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు మనకి అప్స్ టు ఒక ఎక్స్టెంట్ వరకు కూడా మనకి రెక్టాంగిల్స్ అనేవి రెక్టాంగిల్స్ లాగానే ఫామ్ అవుతున్నాయి. సో ఎందుకంటే వాటి మధ్య ఉన్న లెంత్ అనేది, సో మనకి ఇప్పుడు 2 ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ 2 ఎడ్జెస్ మధ్య ఉన్న లెంత్ అని మనకి తక్కువగా ఉంది. అలా తక్కువగా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి రౌండ్ ఎడ్జెస్ అనేవి ఫామ్ అవ్వవు. సో చూడండి కొంచెం ముందు ఇన్సైడ్ మూవ్ చేస్తున్నాం, ఇన్సైడ్ మూవ్ చేస్తాం నాకు రెక్టాంగిల్స్ లాగా కనిపిస్తుంది. కొంచెం అవుట్ సైడ్ ఉండేసరికి అవుట్ సైడ్ వస్తుంటే మాత్రమే నాకు రౌండ్ ఎడ్జెస్ అనేవి ఫామ్ అవుతుంది. ఇవి వచ్చేసి మనకి ఫిల్లెట్. ఇవన్నీ కూడా ఏరే చేస్తున్నాం, కంట్రోల్ ఆల్ డిలీట్. ఓకే మా సాఫ్ట్వేర్ కొంచెం ప్రాబ్లం ఉందమ్మా, నాకు సిస్టమ్ కూడా కొంచెం హ్యాంగ్ అవుతుంది. చాలా టైం పడుతుంది. ఇది వీలైతే ఇప్పుడు చెప్తాను, లేదనుకుంటే మన మధ్యలో క్లాస్ ఎండ్ చేసుకోవాల్సి వస్తుంది. సో రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్స్ లో మనకి ఎలివేషన్, థిక్నెస్ అని చెప్పేసి 2 కమాండ్స్ ఉన్నాయి. రెక్టాంగిల్ లో ఒకసారి కమాండ్ బార్ దగ్గర అబ్జర్వ్ చేసుకుంటే ఎలివేషన్, థిక్నెస్ ఈ రెండు కూడా కొంచెం 3D లో చూడాల్సి ఉంటుంది. సో 3D లో చూస్తే మాత్రమే కొంచెం అర్థం అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి చాంఫర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫై ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్, సపోజ్ 20 ఎంటర్. అలాగే సెకండ్ చాంఫర్ డిస్టెన్స్ కూడా 20నే ఎంటర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి
ఫస్ట్ కార్నర్ పాయింట్ ఇస్తాను, అలాగే అదర్ కార్నర్ పాయింట్స్ ఇస్తుంది చూడండి ఇక్కడ. సో అదర్ కార్నర్ పాయింట్ కూడా నేను దగ్గరికి వెళ్తుంటే ఇప్పుడు దూరంగా నేను ఇన్సైడ్ వస్తున్నాను, సో దగ్గరగా మూవ్ చేస్తుంటే ఏమవుతుంది నాకు రెక్టాంగిల్ వచ్చి. అదే నేను ఏమైందంటే దూరంగా మూవ్ అవుతుంటే నాకు ఏమవుతుందంటే చాంఫర్స్ అనే ఫామ్ అవుతుంది. సో దగ్గరగా ఉన్నప్పుడు ఎందుకు ఫామ్ అవ్వలేదు, అది రెక్టాంగిల్ అనిపిస్తుంది అంటే ఆ లైన్స్ కు మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది వాటికి మనం ఇచ్చిన చాంఫర్ డిస్టెన్స్ కంటే మనకి తక్కువగా ఉంది. సో తక్కువగా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే చాంఫర్స్ అనేవి ఫామ్ అవుతుంది. సేమ్ అలాగే ఫిల్లెట్స్ కూడా అంతేమో, మనం ఏదైతే రేడియస్ ఇచ్చాము ఫిల్లెట్ రేడియస్, ఆ ఫిల్లెట్ రేడియస్ కంటే మనం డ్రా చేసుకున్న ఈ రెక్టాంగిల్స్ యొక్క లెంత్ విడుతున్నాయి కదా అవి తక్కువగా ఉంటాయి. అందువల్ల మనకి ఫిల్లెట్స్ అనేవి ఫామ్ అవ్వవు. సో మనకు కొంచెం ట్రాక్ చేసుకుంటూ వెళ్తుంటే అంటే వాటి యొక్క లెంత్ అలాగే విడుతునే కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే మాత్రం మనకి ఇలా రెక్టాంగిల్స్ అనేవి ఫామ్ చేసుకుంటాం. సేమ్ ఇలా మన సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఇచ్చిన తర్వాత వీటికి కూడా డైమెన్షన్స్, రొటేషన్ అలాగే ఏరియా అనే అప్లై చేయొచ్చు. సో ఇక్కడ డైమెన్షన్స్ అప్లై చేస్తున్నాం, 100 ఎంటర్, 80 ఎంటర్. సో ఇలా మనకు రెక్టాంగిల్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇది చాంఫర్స్. సో మనం ఇచ్చిన తర్వాత ఇలా ఫామ్ చేసిన తర్వాత వీటి యొక్క చాంఫర్ డిస్టెన్స్ అనేది ఇప్పుడు మనకు చాంఫర్ ఇచ్చాం కదా, ఈ చాంఫర్ డిస్టెన్సెస్ అనేవి అట్లాగే ఉంచితే ఏమవుతుందంటే అవి నెక్స్ట్ రెక్టాంగిల్ కూడా అలా అయిపోతాయి. సో ఒకసారి అట్లా చూద్దాం ఒకసారి. రీసెంట్. సో ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే చాంఫర్ అలాగే ఫిల్లెట్ కమాండ్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి విడ్త్ కమాండ్. సో మనకి పాలిలైన్ లో చూసుకున్నాం కదా, విడ్త్ హాఫ్ విడ్త్ సేమ్ అలాగే ఉంటుంది. ఈ కమాండ్ కూడా విడ్త్ హాఫ్ విడ్త్ ఇచ్చేసాం కదా, విడ్త్. సో ఈ విడ్త్ కమాండ్ లో ఈ లైన్ కి ఈ రెక్టాంగిల్ ఉన్న ప్రతి ఒక్క లైన్ కి కూడా మనకి కొంచెం లైన్ యొక్క విడ్త్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. మనం ఎంత ఇస్తామో అంత వస్తుంది. విడ్త్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఈ విడ్త్ వచ్చేసి నేను 2 ఇచ్చాను, ఎంటర్ చేశాను. 2 ఇచ్చేసి ఎంటర్ చేశాను. ఫస్ట్ పాయింట్ ఇచ్చేసి చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఇచ్చేసి నాకు రెక్టాంగిల్ డ్రా చేసుకుంటే ఏమవుతుందంటే ఆ రెక్టాంగిల్ కి కొంచెం విడ్త్ యాడ్ అయింది. అలాగే నేను ప్రీవియస్ గా అప్లై చేసిన చాంఫర్స్ కూడా అలాగే అప్లై అయింది. సో ఇలా ఎందుకు అప్లై అవుతాయి అంటే మనం ప్రీవియస్ ఇచ్చినవి అలాగే డిఫాల్ట్ గా ఉండిపోతాయి. చాంఫర్స్ అలాగే ఫిల్లెట్స్ ఇస్తుంటాం కదా, చాంఫర్స్, ఫిల్లెట్స్ అలాగే రొటేషన్ ఇవన్నీ కూడా మనకి వాటి డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చేసాయి. డిఫాల్ట్ వాల్యూస్ ఆర్ఈసి ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ చాంఫర్స్ మనకు చాంఫర్స్ వస్తున్నాయి కదా, చాంఫర్స్ యాంగిల్స్ చేంజ్ చేస్తాను. చాంఫర్ డిస్టెన్సెస్ ఫస్ట్ డిస్టెన్స్ వచ్చేసి 0 ఎంటర్, అలాగే సెకండ్ డిస్టెన్స్ కూడా 0 ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ చూడండి. మనకు ప్రీవియస్ ఏమైందమ్మా చాంఫర్ తో అంటే మనకి రెక్టాంగిల్స్ అనేవి చాంఫర్ డిస్టెన్సెస్ తో మనకి ఫామ్ అయ్యాయి. ఇది విడ్త్ కమాండ్. ఆర్ఈసి ఎంటర్ చేసినప్పుడు విడ్త్ కమాండ్. సో ఇప్పుడు మనకి ఈ విడ్త్ కమాండ్ కూడా మనకి 0 చేయకుండా ఉంటే ఏమవుతుందంటే ఈ విడ్త్ కమాండ్ కూడా కంటిన్యూస్ గా డ్రా అవుతూనే ఉంటుంది. విడ్త్ కమాండ్ కూడా మనకి కంటిన్యూస్ గా డ్రా అవుతుంటది, ఇలా డ్రా అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఈసి ఎంటర్, విడ్త్ కమాండ్ యాక్టివేట్ చేసుకుంటున్నాను, 0 ఎంటర్. నెక్స్ట్ ఇప్పుడు మనం పాయింట్స్ రెక్టాంగిల్ డ్రా చేసుకుంటే సో లైన్స్ తో మనం రెక్టాంగిల్ డ్రా చేసుకోవచ్చు. ఇలా మనం డ్రా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే ఎలివేషన్ అలాగే విడ్త్ ఓకే థిక్నెస్, ఈ రెండు కూడా మనకి కొంచెం 3D టూల్స్ రా ఉంటాయి. ఆర్ఈసి ఎంటర్. ఆర్ఈసి ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఎలివేషన్ అలాగే థిక్నెస్ 2 కమాండ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఈ ఐకాన్ ఉంది కదా, వ్యూ క్యూబ్ ఐకాన్ కదా, వ్యూ క్యూబ్ ఐకాన్ దగ్గరికి మనం కర్సర్ ప్లేస్ చేయగానే ఇక్కడ హోమ్ ఐకాన్ కనిపిస్తుంది. హోమ్ ఐకాన్, ఈ హోమ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాం. ఈ హోమ్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది మనకి కొంచెం 3D లాగా కనిపిస్తుంది. మొత్తం అంతా మనకి 3D కనిపిస్తుంది. 3D లాగా ఎక్స్, వై అలాగే జెడ్ డైరెక్షన్స్ 3 డైరెక్షన్స్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎలివేషన్ ఏంటంటే మనకి సో ఇప్పుడు మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటామమ్మా. గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి కింద ఫ్లోర్ ఉంటుంది. అది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి చూస్తే మనకి ఏమవుతుందంటే రూఫ్ కనిపిస్తుంటది కదా, రూఫ్. ఆ రూఫ్ పై నుంచి మళ్ళీ మనం ఆ రూఫ్ పైన కంటే మనకు ఎలివేషన్ అంటే మనకంటే కొంచెం హైట్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అని చూడడానికి లేదా రిప్రజెంట్ చేయడానికి మనం ఎలివేషన్స్ అని యూజ్ చేస్తుంటాం. ఎలివేషన్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి సర్టైన్ డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని మనం ఎలివేషన్స్ అంటూ ఉంటాం. ఇది హైట్ లో ఉన్నాం, హైట్ లో. సో మీ ఎలివేషన్స్ యూజ్ చేసి మనం స్కెచెస్ అనేవి డ్రా చేసుకుంటే ఆర్ఈసి ఎంటర్, ఎలివేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎలివేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ స్పెసిఫై ద ఎలివేషన్ ఫర్ రెక్టాంగిల్స్ అని చూపిస్తుంది. స్పెసిఫై ద ఎలివేషన్ ఫర్ రెక్టాంగిల్స్. సో లెట్స్ సే 100 సో 100 ఇచ్చాను. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఇచ్చాను, అలాగే సెకండ్ పాయింట్ ఇచ్చాను. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇలా చూసుకుంటే మనకి ఏమైందంటే ఒకటే ప్లేన్ లోనే డ్రా అయినట్టు, అంటే ఒకటే ప్లేన్ లోనే. అదే మనం రొటేట్ కమాండ్ ని యాక్టివేట్ చేసుకుంటాం.
3D ఆర్బిట్ కమాండ్ రొటేట్ కమాండ్ యాక్టివేట్ చేసుకుంది. చూడండి XY ప్లేన్ లో మనకి ఏమైతుంది, మనం ప్రీవియస్ డ్రా చేసుకున్న రెక్టాంగిల్స్ అన్ని కూడా మనకి ఒకే ప్లేన్ లో డ్రా అయినాయి. అలాగే మనం ఇప్పుడు డ్రా చేసుకున్న రెక్టాంగిల్ వచ్చేసి కొంచెం టాప్ సైడ్, అంటే వాటి నుంచి కొంచెం డిస్టెన్స్ లో కనిపిస్తుంది అంటుంది. ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి REC కమాండ్ యాక్టివేషన్. వీటికి కూడా మనం చాంఫర్స్ ఎలివేషన్ చాంఫర్స్ ఫిల్లెట్స్ అప్లై చేసాము. ఇప్పుడు నేను వీటికి కూడా ఫిల్లెట్ ఇస్తున్నాను. 10 ఇచ్చాను, ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఎలివేషన్ ఇస్తున్నాను. ఎలివేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెల్ ఎలివేషన్ వచ్చేసి 50, ఎంటర్. ఫస్ట్ పాయింట్ అలాగే సెకండ్ పాయింట్ 2 పాయింట్స్ ఇచ్చాను. మళ్ళీ 3D ఆర్బిట్ తీసుకుంటాను, రొటేట్ చేస్తున్నాను. చూడండి రొటేట్ చేసుకుంటే నాకేమన్నా. సో అలాగే ఈ ఎడ్జెస్ చూసుకున్నా కూడా నాకు ఎలా ఉన్నాయి, రౌండ్ ఎడ్జెస్ ఉన్నాయి. నేను ఫిల్లెట్ ఇచ్చాను కాబట్టి నాకు ఫిల్లెట్ అనేది ఫామ్ అయ్యాయి. ఇలా మన ఎలివేషన్ ఏంటంటే మనకు ఒక ఆబ్జెక్ట్ ని ఒక సర్టైన్ డిస్టెన్స్ లో ప్లేస్ చేయాలి, అంటే హైట్ లో మనకు రిప్రజెంట్ చేసుకోవడానికి ఇలా ఎలివేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే అమ్మ, సో ఇది ఎలివేషన్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి REC ఎంటర్. మనకి రెక్టాంగిల్ లో ఉన్న లాస్ట్ టాపిక్ వచ్చేసి థిక్నెస్ అమ్మ. థిక్నెస్. సో ఈ థిక్నెస్ కమాండ్ మనకి యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి యూజువల్ గా మనకి రెక్టాంగిల్ కి లెంత్ వెడ్త్ మాత్రమే అండి, లెంత్ వెడ్త్ మాత్రమే. సో ఇక్కడ మనకి ఈ థిక్నెస్ అనేది యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే హైట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. హైట్ అంటే నథింగ్ బట్ థిక్నెస్. సో థిక్నెస్ యాక్టివేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి స్పెసిఫై థిక్నెస్ ఫర్ రెక్టాంగిల్స్ అని చూస్తుంది. స్పెసిఫై థిక్నెస్ ఫర్ రెక్టాంగిల్స్. థిక్నెస్ ఎంత ఇస్తుందంటే సపోజ్ ఒక 10 ఇస్తుంది, 10 mm ఇచ్చి ఎంటర్ చేసాను. అలాగే ఈ ఎలివేషన్ కూడా నేను ఏం చేస్తాను అంటే ఎలివేషన్ ని నేను 200 వేస్తాను. 200 ఎంటర్. 200 ఎంటర్ చేసి కమాండ్ ఇక్కడ యాక్టివేట్ చేస్తాను. స్పెసిఫై అదర్ కార్నర్ పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. సో అది కూడా ఎలా ఫామ్ అయింది కాబట్టి ఫిల్లెట్ అప్లై అయింది, అలాగే థిక్నెస్ వచ్చింది. అలాగే నెక్స్ట్ ఈ రొటేట్ చేసి చూసుకుంటే మనకి 200 లెంత్ కూడా, అంటే మనకి XY ప్లేన్ దగ్గర నుంచి 200 లెంత్ లో కూడా హైట్ లో ఫామ్ అయింది. సో ఈ కమాండ్స్ అన్ని కూడా మనం ఇస్తున్నాం కదా. ఒకసారి ఈ 2D వైర్ ఫ్రేమ్ దగ్గర నుంచి విజువల్ టైల్స్ మారుస్తున్నాం, కన్స్ట్రక్షన్ మారుస్తున్నాం. కన్స్ట్రక్షన్ లాగా మార్చేసి చూడండి ఈ థిక్నెస్ అని ఎలా కనిపిస్తుంది. సో వీటికి మనం డ్రా చేసిన రెక్టాంగిల్ కి ఫిల్లెట్ అప్లై అయింది, అలాగే థిక్నెస్ వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎలివేషన్ లో కూడా ఫామ్ అయింది. సో ఈ ఎలివేషన్స్ ఫిల్లెట్ చాంఫర్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ కమాండ్స్ అనేవి మనకి విత్ ఇన్ ద కమాండ్, అంటే విత్ ఇన్ ద రెక్టాంగిల్ కమాండ్ వరకు మాత్రమే వర్క్ అవుతాయి. ఇవన్నీ కూడా విత్ ఇన్ ద రెక్టాంగులర్ కమాండ్ వరకు మాత్రమే వర్క్ అవుతాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది థిక్నెస్ నెక్స్ట్ ఈ ఫిల్లెట్ ని నేను రిమూవ్ చేస్తున్నాను. ఆ రెక్టాంగిల్ కమాండ్ లో ఫిల్లెట్ ని 0 చేస్తున్నాను. ఫిల్లెట్ 0. నెక్స్ట్ వచ్చేసి ఎలివేషన్ కూడా నేను 0 ఇస్తున్నాను. 0 ఎంటర్. ఫస్ట్ పాయింట్ ఇస్తున్నాను చూడండి, అదర్ కార్నర్ పాయింట్. ఇప్పుడు వీటిని రియలిస్టిక్ నుంచి 2D వైర్ ఫ్రేమ్ చేంజ్ చేస్తాను. చూడండి ఈ ఎడ్జెస్ చూసుకుంటే మనకి ఎలా కనిపిస్తుంది అంటే కొంచెం థిక్నెస్ అనేది కనిపిస్తుంది. మనకి ప్రీవియస్ ఏమైందంటే వాటికి ఫిల్లెట్ ఇచ్చాం. ఫిల్లెట్ ఇవ్వడం వల్ల మనకి అలా రౌండ్ ఎడ్జెస్ గా ఫామ్ అయ్యాయి. ఇవన్నీ మొత్తం రెక్టాంగిల్స్ లో ఉన్న కమాండ్స్. సో మనకి రెక్టాంగిల్స్ ఉన్న కమాండ్స్ యూజ్ చేసిన తర్వాత వాటిలో ఉన్న చేంజెస్ అనేవి కూడా మనం రిమూవ్ చేసాము. థిక్నెస్ అనేది ఇచ్చాము, 10 ఇచ్చాం. సో వాటిని 0 ఇస్తాము. అలాగే ఫిల్లెట్ ఉందా, ఫిల్లెట్ సెలెక్ట్ చేసుకొని వాటిని కూడా 0. నెక్స్ట్ వచ్చేసి చాంఫర్స్, వాటిని కూడా 0 చేస్తాం. ఇన్ కేస్ మనం ఎలివేషన్స్ యూజ్ చేస్తే వాటిని కూడా మనం 0 చేస్తాం. ఎలివేషన్ 0 ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనం 3D నుంచి మళ్ళీ మనం 2D లోకి రావాలంటే, సో 2D లోకి రావాలంటే ఇక్కడ సో జస్ట్ మరి ఇంకొకసారి హోమ్ ఐకాన్ మీద ప్రెస్ చేసాను. హోమ్ ఐకాన్ మీద మనం ప్రెస్ చేయగా, అంటే ఇన్ కేస్ మనం రొటేట్ చేసుకుంటూ ఆబ్జెక్ట్స్ చూడడానికి రొటేట్ చేసుకుంటూ ఇలా ఒక పొజిషన్కి వెళ్ళిపోయి, సో పొజిషన్కి వెళ్ళిపోయాక ఏంటంటే మనం యూజువల్ గా మనం వెళ్ళాల్సింది వచ్చేసి టాప్ వ్యూకి వెళ్ళాలి. బట్ మనకి ఇక్కడ టాప్ వ్యూ కనిపించలేదు, ఫ్రంట్ రైట్ మాత్రమే కనిపిస్తుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే అగైన్ మళ్ళీ మనం హోమ్ ఐకాన్ కనిపిస్తుంది. సో హోమ్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేసుకుంటాం. హోమ్ ఐకాన్ మనం క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ టాప్, లెఫ్ట్, ఫ్రంట్ అని చెప్పేసి ఇక్కడ 3 వ్యూస్ కనిపిస్తుంది. మనం వెళ్ళాల్సింది ఏ వ్యూకి అంటే మనం టాప్ వ్యూకి వెళ్ళాలి. టాప్ వ్యూని సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా టాప్ వ్యూని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏమవుతుందంటే
ఇలా మనం 2Dలోకి వచ్చేస్తాం. సో మనం ఇప్పుడు మన వీలో డ్రా చేసుకున్నాం కదా, థిక్నెస్ యూజ్ చేసుకున్నాం, రెక్టాంగిల్స్ డ్రా చేసుకున్నాం. అవి చూసుకుంటే మనకి ఎలా కనిపిస్తుంది అంటే నార్మల్ రెక్టాంగిల్స్ లాగా కనిపిస్తుంది. అందువల్ల మనం వీటిని 3D ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకుని వాటిలో చూస్తున్నాం. ఓకేనా? ఇది వచ్చేసి మనం టోటల్ గా రెక్టాంగిల్స్ ఇవన్నీ కూడా మనకి రెక్టాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి సో ఇంకా లాస్ట్ ఇప్పటి వరకు అయితే పాలిగన్ మిగిలిపోయినాము. సో ఈ పాలిగన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. పాలిగన్, సో పాలిగన్ షార్ట్ కట్ కి వచ్చేసి POL పాలిగన్ షార్ట్ కట్ కి. POL అంటే పాలిగన్ అంటే ఏంటమ్మా, మనకి 3 sides కంటే ఎక్కువ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనకి పాలిగన్ అవుతాయి. సో బట్ మనకి కొంతవరకు మనకి స్పెసిఫిక్ గా నేమ్స్ ఉన్నాయి. సో మనకు 4 sides ఉంటే స్క్వేర్ అంటాం లేదా రెక్టాంగిల్ అంటాం, 5 sides ఉంటే పెంటాగాన్, అలాగే 6 sides ఉంటే హెక్సాగాన్, అలాగే 7 sides ఉంటే హెప్టాగాన్, నెక్స్ట్ 8 ఉంటే ఆక్టా, ఇలా 9 ఉంటే పర్ఫెక్ట్ నేమ్. ఇలా డెకాగాన్ అని చెప్పేసి కొన్ని నేమ్స్ అయితే ఉంటాయి. సో అప్ టు మనకి సమ్ ఎక్స్టెంట్ వరకు మాత్రం మనకి నేమ్స్ ఉన్నాయి. వాటి తర్వాత మనం నేమ్స్ ఇవ్వలేము కాబట్టి మనం వాటిని పాలిగన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ సైడ్స్ మనకి 4, అంటే 3 కంటే ఎక్కువ ఉంటే మనకి ఏదైనా సరే మనకు అది ఆబ్జెక్ట్ 3 కంటే ఎక్కువ ఎన్ని సైడ్స్ ఉన్నా మనకి ఒక ఆబ్జెక్ట్ మనకి ఏమంటారంటే పాలిగన్. సో ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ పాలిగన్ నేను ఎంటర్ చేయగానే మనకి ఏమవుతుందంటే చూడండి, ఎంటర్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటుంది. సో ఇప్పుడు మనకి పాలిగన్ లో చూసుకుంటే మనకి పాలిగన్ లో 2 టైప్స్ ఉంటాయి మీకు. సో ఆర్టికల్ వచ్చేసి మనకి పాలిగన్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్, అలాగే మరొకటి ఏంటంటే సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ అని చెప్పేసి. ఇక్కడ మీకు టూల్ టిప్ కనిపిస్తుంది కదా, టూల్ టిప్ లో ఒకసారి పాయింట్స్ అబ్జర్వ్ చేసుకోండి. చేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అంటే ఫస్ట్ డయాగ్రామ్ లో వచ్చేసి సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఆ పాలిగన్ యొక్క ఒక ఎండ్ పాయింట్ దగ్గరికి, అంటే ఆ లైన్ ఉంటాయి కదా, లైన్స్ యొక్క ఒక ఎండ్ పాయింట్ దగ్గరికి వెళ్తుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేసుకుంటే సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఒక సర్కిల్ లైన్ యొక్క మిడ్ పాయింట్ దగ్గరికి వెళ్తుంది. అది రేడియస్. అండి. పాలిగన్ లో మనకి 2 టైప్స్ అని చెప్పి ఇవి ఏంటంటే ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్, అలాగే సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్. ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ ఏంటంటే సర్కిల్ లో మనకి లోపలగా వాటి యొక్క ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ లైన్ యొక్క ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ ఎండ్ పాయింట్స్ ని టచ్ అవుతూ వెళ్తుంటుంది, అది ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్. అలాగే సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ ఏంటంటే సర్కిల్ కి అవుట్ సైడ్ ఫామ్ అవుతూ, అలాగే పాలిగన్ యొక్క ఎడ్జెస్ కి మనం ఏదైతే సర్కిల్ డ్రా చేసుకుంటామో ఆ సర్కిల్స్ కి టాంజెంట్ గా డ్రా చేస్తూ వెళ్తుంది. ఇది సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్. ఇది మామూలు మెయిన్ డిఫరెన్స్ అయితే కాదు, ఇది కూడా ఒక బేసిక్ డిఫరెన్స్ పాలిగన్స్ మనకి ఇన్స్క్రైబ్డ్ సర్కిల్స్ కి అలాగే సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్స్. ఓకే, పాలిగన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటుంది. నెంబర్ ఆఫ్ సైడ్స్ 6 ఇచ్చాను, ఎంటర్ చేశాను. నెక్స్ట్ స్పెసిఫై సెంటర్ ఆఫ్ పాలిగన్, సెంటర్ ఇచ్చాను. ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ లేదా సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్. సో ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ ఇస్తున్నాను. సో ఓకే, రేడియస్ వచ్చేసి నేను 200 ఇస్తున్నాను, 200 ఎంటర్. నేను ఒక పాలిగన్ ని ఫామ్ చేసుకున్నాను. ఇది ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్. నెక్స్ట్ వచ్చేసి సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్. సేమ్ ఇదే డయాగ్రామ్ చేసాను. పాలిగన్ ఎంటర్. నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటుండే 6 సైడ్స్ ఇచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఒక పాయింట్ ని స్పెసిఫై చేస్తున్నాం. నెక్స్ట్ సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్. నెక్స్ట్ రేడియస్ వచ్చేసి సేమ్ 200 ఇస్తున్నాను, ఎంటర్. సో ఒకసారి ఈ 2 డయాగ్రామ్స్ కూడా అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ ని యూజ్ చేసి డ్రా చేసిన పాలిగన్ కి, అలాగే సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ ని యూజ్ చేసిన పాలిగన్ కి సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో వీటిలో ఏమైనా మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్. మీటింగ్ లో ఎవరైనా ఉన్నారా లేదా? మీటింగ్ లో అసలు మీకు డిఫరెన్స్ తెలియట్లేదంటే తెలియదనే చెప్పండి అమ్మా. మీరు మీటింగ్ లో ఉన్నారా, క్లాస్ వింటున్నారా లేదని నాకు డౌట్. సో నేను ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఉన్నారు లేదా వింటున్నారు నాకు క్లారిటీ ఉంటుంది. మీరు తప్పు చెప్పారా కరెక్ట్ చెప్పారని నేనైతే ఆన్సర్ అట్లా చెప్పాను. నేను మీరు తప్పు చెప్పారా కరెక్ట్ చెప్పారని చెప్పేసి క్వశ్చన్ కాదు, చెప్పాలి అంతే. బట్ మీరు చెప్పాలి.
నేను 2 types ఆఫ్ సర్కిల్స్ ఓకే 2 types ఆఫ్ పాలిగన్స్ డ్రా చేస్తున్నాను. ఈ పాలిగన్స్ ఏంటంటే 2 types ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ నెక్స్ట్ వచ్చేసి సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్. సో సార్ మీ సర్కిల్స్ డ్రా చేస్తాను వీటికి. ఇంటరాక్టింగ్ సెట్టింగ్స్ ఆబ్జెక్ట్ స్నాప్. సో వీటిలో మనకి ఏముంది ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ స్నాప్ F3 పాయింట్ ఆన్ లో ఉంది. సో బట్ మనకి ఏంటంటే జామెట్రిక్ సెంటర్ అనేది నాకు హైలైట్ అవ్వట్లేదు. సో ఇవి ఎందుకు హైలైట్ అవ్వట్లేదు నాకు డ్రా చేసేది మైక్స్ అనేది టర్న్. సో మనకి ఈ పాయింట్స్ అనేవి F3 అనే మనకి పాయింట్స్ అనేవి ఆన్ లో ఉన్నా కూడా మనకి ఈ పాయింట్స్ అనేవి ఆన్ చేయలేదు కాబట్టి అన్ని టిక్ చేయలేదు కాబట్టి ఈ పాయింట్స్ అనేవి హైలైట్ అవ్వలేదు మనకి. ఈ పాయింట్స్ ఏం చేస్తానంటే సెలెక్ట్ ఆల్ చేస్తాను. సెలెక్ట్ ఆల్ చేసి ఓకే ఇస్తాను. నెక్స్ట్ అగైన్ సర్కిల్ డ్రా చేస్తాను. సర్కిల్. సో ఇప్పుడు చూడండి మనకి జామెట్రిక్ సర్కిల్ మనకి జామెట్రిక్ సెంటర్ మనకి హైలైట్ అవుతుంది. జామెట్రిక్ సెంటర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి సర్కిల్ డ్రా చేస్తాను. సో మనకి ఈ 2 రెక్టాంగిల్స్ కి నేను పాలిగన్స్ కి నేను సర్కిల్స్ కూడా డ్రా చేశాను. సో ఇదేంటంటే ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ అలాగే సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ అని చెప్పేసి. ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ అంటే సర్కిల్ కి ఇన్సైడ్ గా ఒక పాలిగన్ ఫామ్ అవుతుంది. అలాగే సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ అంటే సర్కిల్ కి అవుట్ సైడ్ గా ఒక పాలిగన్ ఫామ్ అవుతుంది చెప్పేసి ఇది బేసిక్ డిఫరెన్స్. సో ఇది బేసిక్ డిఫరెన్స్ ఇలా చెప్పకూడదు మనం. సో ఇంకొకటి ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే మనం ఈ పాయింట్ ఈ సర్కిల్ యొక్క పాయింట్ ఉండే ఈ సర్కిల్ కి ఈ యొక్క పాలిగన్ యొక్క ఎండ్ పాయింట్ అనేది మనకి టచ్ అవుతూ వెళ్తుంది. ఇది మనకి ఒక డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్. అలాగే ఇక్కడ ఉన్న సర్కిల్స్ కి మనకి రైట్ సైడ్ ఉన్న సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ సర్కిల్ చూసుకుంటే సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఎడ్జ్కున్న డిఫరెన్స్ ఉంది. ఒక ఎడ్జ్ లో మనకి ఇక్కడ టాంజెంట్ గా అవుతుంది కదా. ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. సో ఒక లైన్ కి అలాగే ఒక సర్కిల్ ఇక్కడ టాంజెంట్ అవుతూ ఫామ్ అవుతుంది. సో ఈ డిస్టెన్స్ మనకి. సో మనకి ఇవి డిఫరెన్స్ లో మనకి రెండిట్లో మనం ఏది యూజ్ చేయాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఎందుకంటే మనకి మామూలుగా బోల్స్ ఉంటాయి కదా, హెక్సాగోనల్ బోల్స్. మనకి బోల్స్ డ్రా చేసేటప్పుడే మెయిన్ గా మనకి డౌట్ రావచ్చు ఇది. సో అలాంటి టైంలో ఏంటంటే మనకి డిస్టెన్సెస్ అనేవి ఇస్తుంటారు. సో ఎలాంటి డిస్టెన్సెస్ అంటే నేను మెజర్ చేస్తున్నాను చూడండి. ఇన్స్క్రైబింగ్ సర్కిల్ ఒకవేళ ఇన్స్క్రైబింగ్ సర్కిల్ ఇస్తూ ఉంటే ఇలా డిఫైన్ చేస్తారు. సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఎడ్జ్ యొక్క ఎండ్ పాయింట్. సో ఒక లైన్ యొక్క ఎడ్జ్ ఉంటాయి కదా, లైన్ యొక్క ఎండ్ పాయింట్ కదా, ఆ ఎండ్ పాయింట్ కి డిస్టెన్స్ ఇస్తారు. సో ఇది చూసుకుంటే ఎంత మనకి 200. సో ఇలా మనకు ఒక సైడ్కి ఇస్తూ ఉంటారు. సో లేదు అలా కాదనుకుంటే ఇంకొకటి ఫ్లాట్ టు ఫ్లాట్ ఉంటారు. ఫ్లాట్ టు ఫ్లాట్ అని చెప్పేసి ఇంకొక డిస్టెన్స్ ఇస్తుంటారు. ఫ్లాట్ టు ఫ్లాట్ ఏంటంటే లైన్ యొక్క ఈ ఎండ్ పాయింట్ 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా, సరే ఇవి కొంచెం క్రాస్ చేస్తున్నాయి. లైన్ 2 పాయింట్స్ వచ్చేసి ఇలా 2 పాయింట్స్ యూజ్ చేసి 2 ఎండ్ పాయింట్స్ యూజ్ చేసి ఇలా కూడా ఇస్తూ ఉంటారు యాంగిల్ అని, వాటి యొక్క లెంత్ అని. సో ఇలా కాకుండా మనకి ఇవి 2 టైప్స్ ఉన్నాయి. మనకి డైమెన్షన్స్ ఎలా డ్రా చేయాలి, డ్రా చేయాలని చెప్పేసి. సో ఇదేంటంటే ఫస్ట్ వచ్చేసి సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఎండ్ పాయింట్ ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క ఫ్లాట్ టు ఫ్లాట్ ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటి ఎడ్జెస్ ఫ్లాట్ టు ఫ్లాట్ ఎడ్జెస్ యూజ్ చేసేసి ఇంకొక డైమెన్షన్స్. ఇలా కాకుండా ఇంకొక ప్రాసెస్ ఉంది. సో ఇలా ఇస్తూ ఉంటారు బేసిక్ గా మనకైతే. ఇది ఇలా కాకుండా అయితే ఇంకొక ప్రాసెస్ ఉంది మనకు డ్రా చేసుకోవడానికి. పాలిగన్ ఎంటర్. సో ఎంటర్ నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే 6 ఇస్తున్నాను, ఎంటర్. అలాగే నేను నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇచ్చిన తర్వాత చూడండి స్పెసిఫై సెంటర్ పాయింట్ ఆఫ్ పాలిగన్ ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తాను ఇక్కడ ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి స్పెసిఫై ఫస్ట్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఎడ్జ్ ఉంటుంది. ఫస్ట్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఎడ్జ్ ఒకటి ఇచ్చాము, ఒక పాయింట్ ఇచ్చాము. చూడండి ఇక్కడ నాకు ఒక పాలిగన్ ఫామ్ అవుతుంది. అలాగే అదర్ ఎండ్ పాయింట్ నాకు తెలియదు. సో ఇన్ కేస్ నాకు డైమెన్షన్స్ తెలిస్తే నేను సో మనకి యూజువల్ గా మనకి పాలిగన్ మనకి 360 degrees లో రొటేట్ అవుతూ వస్తుంటాం. 360 degrees లో రొటేట్ అవుతూ వస్తుంటది. సో అలా కాదు మనకి 0 degrees యాంగిల్ లో కావాలనుకుంటే అర్థం ఆన్ చేసుకుంటే ఇలా వస్తుంటుంది అర్థం.
అలాగే అదే రెండు పాయింట్ వచ్చేసి నాకు ఒక 30 డిస్టెన్స్ లో కావాలని చెప్పేసి 30 ఇచ్చేసి ఎంటర్ చేస్తాను. సో 30 ఇచ్చేసి ఎంటర్ చేయగానే ఏంటంటే చూడండి నాకు ఒక పాలిగాన్ ఫామ్ అయింది, అది కూడా 30 డిస్టెన్స్ తో. చూడండి 30 డిస్టెన్స్ తో ఒక 30 మనకి ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 30 డిస్టెన్స్ తో మనకి ఒక ఎడ్జ్ తో ఫామ్ అయింది, ఎడ్జ్ తో ఫామ్ అయింది. ఇలా మనం టోటల్ గా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ కి. సో సెకండ్ వచ్చేసి ఫ్లాట్ టు ఫ్లాట్ ఎడ్జెస్ కి. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ గా ఎడ్జెస్ ని వచ్చేసి డ్రా చేస్తుంది, డైరెక్ట్ మనకి ఎడ్జెస్ ని ఇచ్చేది. ఇది థర్డ్ పాయింట్. సో ఇక్కడితో మనం క్లాస్ ని ఎండ్ చేసుకుందాం. సో ఇంకొకటి ఏంటంటే మనకు మనం పాలిగాన్స్ లో ఆటో క్యాడ్ యూజ్ చేసి మనం పాలిగాన్ ని మాక్సిమం సైట్స్ ఎన్ని డ్రా చేసుకోవచ్చు అంటే 1024 డ్రా చేసుకోవచ్చు. 1024 మరి పాలిగాన్ యాక్టివేట్ చేసుకున్నాను, పాలిగాన్ ఎంటర్. ఇప్పుడు నేను ఎంటర్ నెంబర్ ఆఫ్ సైట్స్ ఉంది. నెంబర్ ఆఫ్ సైట్స్ ఏం చేస్తానంటే 1025 ఇస్తాను. 1025 ఇచ్చేసి నేను ఎంటర్ చేశాను. చూడండి 1025 ఇచ్చేసి ఎంటర్ చేయగానే ఒకసారి క్రాస్ సైడ్ దగ్గర అబ్జర్వ్ చేయండి. రిక్వైర్స్ an integer between 3 and 1024 అని చెప్పి చూపిస్తుంది. 3 and 1024 ఇందాక ఎంటర్ చేసిన ఏంటంటే 1025. సో మనం ఆటో క్యాడ్ లో మనకి పాలిగాన్ యూజ్ చేసేసి పాలిగాన్ టూల్ ని యూజ్ చేసి మాక్సిమం సైట్స్ ఎన్ని డ్రా చేయొచ్చు అంటే 1024 1024 మనం డ్రా చేసాం. 1024 సైట్స్ మాత్రమే మనం డ్రా చేయగలం. నేను 1025 ఇవ్వడం వల్ల మనకి ఏమైందంటే రిక్వైర్స్ an integer between 3 and 1024 అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ. నేను సపోజ్ నేను 1024 ఇస్తున్నాను, 1024 ఇచ్చేసి ఎంటర్ చేసాను. నెక్స్ట్ ఇప్పుడు స్పెసిఫై సెంటర్ పాయింట్ ఇచ్చాం. నెక్స్ట్ ఇన్స్క్రైబ్ సర్కిల్. చూడండి మనకి ఎలా ఫామ్ అయిందమ్మా. ఇప్పుడు మనకి ఈ పాలిగాన్ మనకి ఎలా ఫామ్ అయింది, ఈ పాలిగాన్ మనకి ఎలా ఫామ్ అయిందంటే ఓకే ఈ పాలిగాన్ మనకి ఒక సర్కిల్ లాగా ఫామ్ అయింది, సర్కిల్ లాగా ఫామ్ అయింది. బట్ ఒకసారి వీటిని సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, సెలెక్ట్ చేస్తే మనకి కొంచెం జూమ్ చేస్తే ఏమవుతుందంటే పాయింట్స్ అన్ని సెలెక్ట్ అవుతున్నాయి, పాయింట్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. మనం సెలెక్ట్ చేయకుండా చూస్తే ఏమవుతుందంటే మనకు ఇది ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది. సో ఎందుకు ఇలా కనిపిస్తుందండి, మనకు 1024 ఎడ్జెస్ ఉన్నాయి. 1024 ఎడ్జెస్ మనకి ఫామ్ అవ్వాలంటే మనకి రెక్టాంగిల్ అనేది మనకి సర్కిల్ లాగా కనిపిస్తుంది. ఆ ఎడ్జెస్ అనేవి మనకి సో రౌండ్ గా ఫామ్ అయితే కనిపిస్తుంది. 1024 అంటే మనకి చాలా ఎక్కువ కౌంట్ ఉండడం వల్ల మనకి ఇలా కనిపిస్తుంది. సో మనం వీటిని సెలెక్ట్ చేసుకుని జూమ్ చేస్తే ఏమవుతుందంటే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో సెలెక్ట్ చేసుకొని జూమ్ చేస్తే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ లైన్స్ ఫామ్ అవుతున్నాయి కదా, లైన్స్ ఇదంతా ఏంటంటే పాలిలైన్స్ అన్నమాట. సో మనం సర్కిల్స్ మనకి మనం రెక్టాంగిల్స్ ని యూజ్ చేస్తున్నాం, రెక్టాంగిల్స్ డ్రా చేస్తున్నాం, అలాగే పాలిలైన్స్ డ్రా చేస్తున్నాం కదా, ఇవన్నీ పాలిలైన్స్ అన్నమాట. పాలిలైన్స్ అనే ఫామ్ అవుతాయి, డిఫాల్ట్ వరకు పాలిలైన్స్ అనే ఫామ్ అవుతాయి కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 2 ఎండ్ పాయింట్స్ అలాగే మిడిల్ లో ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది, రెక్టాంగిల్ లాగా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నాను ఇక్కడ రెక్టాంగిల్ లాగా కనిపిస్తుంది. ఓకేనా. మనం మాక్సిమం వచ్చేసి మనం మాక్సిమం ఎన్ని డ్రా చేయొచ్చు అంటే పాలిగాన్ చేసి 1024 సెట్స్ డ్రా చేయొచ్చు, 1024 సెట్స్. ఓకేనా. సో ఇక్కడితో మనం టాపిక్స్ ఈ రోజు క్లాస్ ఎండ్ చేసుకుందాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఈ రోజు క్లాస్ ఇందాక అతను